గా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. నేను చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది. అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు మీరు. ఉమ్, ఓకే మేడం. నమస్తే. మీరు కంటిన్యూ చేయండి. అన్మ్యూట్ చేసుకోవాలి మేడం. ఓకే సార్. అందరికీ నమస్కారం. నిన్న క్లాస్ ఒక చిన్న రివిజన్ ఎత్తుకుందాం. నిన్న వచ్చి మనం సమగ్రమైన దట్ మీన్స్ హోలిస్టిక్ అప్రోచ్ హెల్త్ గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి, హెల్త్ అంటే ఏంటి, 4 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ అంటే ఏంటిని డీటెయిల్గా డిస్కషన్ చేశాము. ఈరోజు క్లాస్ ఏంటని మనం ఈరోజు చూద్దామా సార్? పీపీటీ షేర్ చేశారా సార్? సార్ స్క్రీన్ కనిపిస్తోందా? ఎస్ మేడం, కనబడుతుంది. ఓకే సార్. అంటే ఆ స్క్రీన్ కనబడట్లేదా? సిస్టమ్ స్క్రీన్ అయితే రాలేదు. మీరు ఓకే, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. కనపడుతుందా సార్? ఏ రాలేదు మేడం. ఒక్క నిమిషం సార్. ఈరోజు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డిస్కషన్ పెట్టండి సార్, ఒక్క నిమిషం. అంటే ఇంకా ఇప్పుడే జాయిన్ అవుతున్నారు. ఓకే సో ఇవాళ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి న్యూ అని కొట్టండి. ఎన్ ఎన్ అని టైప్ చేయండి. అంటే నిన్న రాలేదు, ఇవాళ క్లాస్కి వచ్చాము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్ అని, న్యూ అని, ఎన్ ఒకసారి టెక్స్ట్ చేయండి. ఓకే. స్క్రీన్ షేర్ అయిందా సార్? మల్లిక్ గారు నన్ను మిస్ అయ్యారు. సార్ స్క్రీన్ షేర్ అయిందా? అయింది మేడం. ఓకే. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సత్యసాయి లక్ష్మి. నేను చెన్నైలో సాయిస్ మాస్టర్ మైండ్ కౌన్సిలింగ్ అండ్ వెల్నెస్ రన్ చేస్తున్నాను. సుమారు 15 సంవత్సరాలు 2018లో నేను స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాను విత్ సపోర్ట్ ఆఫ్ వంశీ సార్, అభినవ్ సార్, వీళ్ళంతా సపోర్ట్ ద్వారా వచ్చి మన ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పీపుల్స్ ని నేను వచ్చి రీచ్ అవ్వగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు మన లైవ్ ప్రాక్టికల్ సెక్షన్ వచ్చి ఉండబోతుంది. చాలా ఇంటరాక్టివ్ గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ చాలా ఇంపార్టెంట్, మిస్ అవ్వకండి. ఏదైనా వర్క్స్ లో ఉంటే మాత్రం కొంచెం స్క్రీన్ మీద కొంచెం ప్రెసెన్స్ లో ఉండండి. మాక్సిమం వర్క్ ఏదైనా ఉండింది అనుకోండి, పక్కన పెట్టేసి ప్రెసెన్స్ లోకి వచ్చేయండి. ఎందుకంటే చాలా ఇంటరాక్టివ్ గా ఉంటుంది, మీరు ప్రాక్టికల్ చేసేది ఎక్కువగా ఉంటుంది అనమాట. డౌట్స్ ఉంటే వెంటనే అడగచ్చు, నో ప్రాబ్లం. ఈ రోజు టాపిక్ ఏంటంటే సింపుల్ అక్యుప్రెషర్ అండ్ ముద్రా థెరపీ ఫర్ ఎవ్రీ డే వెల్నెస్. ప్రతిరోజు మనం ఆరోగ్యం కోసం, మన వెల్నెస్ కోసం చేసే సింపుల్ ప్రాక్టీసెస్ ని ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. నెక్స్ట్, ఈ రోజు మనం ఏ కంటెంట్స్ తెలుసుకోబోతున్నాం అనేది ఇంట్రెస్టింగ్ గా అందరికి ఉంటుంది. ఈ కంటెంట్స్ గురించే హెడేక్ రిలీఫ్. ప్రతిరోజు లేకపోతే అసలు మంత్లీ వన్స్ అయినా కానీ ఈ హెడేక్ అనేది వచ్చిపోతుంటుంది ప్రతి మనిషికి. ఆ హెడేక్ ఎందువల్ల వస్తుంది? స్ట్రెస్ వల్ల వస్తుందా? దేని వల్ల వస్తుంది? టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఏంటి? ఇవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత వచ్చి నెక్ పెయిన్. చాలా మందికి సిస్టమ్ లో వర్క్ చేసే అందరికి వచ్చి నెక్ పెయిన్ అనేది ఉంటుంది. దాని నుంచి ఎలా ఈజీగా ఇంట్లోనే మన నెక్ పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వగలుగుతాం అనేది ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పే ఒక చిన్న మాట ఏంటంటే స్ట్రెస్. ఈ స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేయాలనేది ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ సింపుల్ ముద్రా థెరపీ, తర్వాత డైలీ సెల్ఫ్ కేర్ గురించి మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ సేఫ్టీ ఫస్ట్. సేఫ్టీ ఫస్ట్ ఏంటి?
సేఫ్టీ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఈ సెల్ఫ్ హెల్ప్ అంటారు. సెల్ఫ్ హెల్ప్ అంటే మనకి ఏదైనా నొప్పి గాని, ఏదైనా బాధ కలిగినప్పుడు మనకు మనమే తీసుకునే ఒక చికిత్స ట్రీట్మెంట్ వచ్చి సెల్ఫ్ హెల్ప్ అంటారన్నమాట. మనకు మనమే హెల్ప్ చేసుకుంటాం ఆ ప్రాబ్లం నుంచి రిలీఫ్ అవడానికి. దానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ సేఫ్టీ ఫస్ట్ లో మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సి మనం ఇప్పుడు చెప్పబోయే కొన్ని పాయింట్స్, ప్రెషర్ పాయింట్స్ అవన్నీ చేసే ముందర మనం కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. బిఫోర్ వి బిగిన్ ఈ సెల్ఫ్ హెల్ప్ అక్యుప్రెషర్ పాయింట్స్ స్టిమ్యులేట్ చేసే దానికి ముందు మనం ఏమేమి చేయాలనేది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్నాను. వాష్ యువర్ హ్యాండ్స్, సిట్ కంఫర్టబుల్లీ, అప్లై జెంటల్ టు మోడరేట్ ప్రెషర్. ఏంటంటే మనం ఏదైనా ముద్రా థెరపీ చేస్తున్నప్పుడు కానీ అక్యుప్రెషర్ చేస్తున్నప్పుడు మనం ఒక చోట చైర్లో కూర్చున్నా కానీ కింద పద్మాసనంలో కూర్చున్నా కానీ వెన్నుపూస నిటారుగా ఉండాలి. ఓకేనా? అదే విధంగా మనము ప్రెషర్స్ చేత్తో ఇవ్వబోతున్నాం కాబట్టి మన యొక్క చేతికి వచ్చి గోర్లు ఉండకూడదు. గోర్లు లేకుండా నీట్ గా ఉండాలి. అదే విధంగా నీట్ గా శుభ్రం చేస్తుండాలన్నమాట. చేతులు వచ్చి నీట్ గా ఉండాలి. నెక్స్ట్ అప్లై జెంటల్ అండ్ మోడరేట్ ప్రెషర్, అవాయిడ్ ఎక్సెసివ్ ఫోర్స్. ఎక్కువ ప్రెషర్ అని చెప్పారనేసి ఎక్కువగా ప్రెషర్ ఇచ్చేయకూడదు. జెంటిల్ మోడరేట్ ప్రెషర్ అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వైల్ డూయింగ్ దిస్ ఈ సెల్ఫ్ హెల్ప్ పాయింట్స్ ని ప్రెషర్ ఇచ్చేటప్పుడు మనం డీప్ బ్రీతింగ్ అనేది చేయాలి. అంటే బ్రీతింగ్ వచ్చి కొంచెం స్లోగా చేస్తే చాలా మంచిది అన్నమాట. ఈ టెక్నిక్ అనేది ప్రతి ఒక్కరు చేయొచ్చండి, ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్టాప్ ఇఫ్ యూ ఫీల్ సివియర్ పెయిన్. ఇది చేస్తున్నప్పుడు మీకు ఏదైనా సివియర్ పెయిన్ కలిగితే, డిజీనెస్ అంటే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది అనుకోండి, ఏదైనా డిస్కంఫర్ట్ కలిగితే మాత్రం వెంటనే స్టాప్ చేయొచ్చు. భయపడిన అవసరం లేదండి. వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేదు. మీరుకి డిస్కంఫర్ట్ అనిపిస్తే వెంటనే దాన్ని ప్రెషర్ ఇవ్వడం స్టాప్ చేయొచ్చు అంతే. దానివల్ల అయ్యో ఏదైనా అయిందో అని చెప్పి బాధపడని అవసరం లేదు. ఇది సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. నెక్స్ట్ అవాయిడ్ అక్యుప్రెషర్ ఓవర్, దట్ మీన్స్ మీరు అక్యుప్రెషర్ పాయింట్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కడైనా మన ఒంట్లో గాయాలు కానీ, ఫ్రాక్చర్స్ కానీ, ఇన్ఫెక్టెడ్ స్కిన్ ఉండే ఏరియాల్లో వచ్చి మనం వచ్చి అక్యుప్రెషర్ పాయింట్స్ ని స్టిమ్యులేట్ చేయకూడదు, అక్యుప్రెషర్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ఫెక్టెడ్ స్కిన్ ఉందనుకోండి, అక్కడ ఆల్రెడీ వచ్చి ఓపెన్ స్కిన్ గా ఉంది, అక్కడ పెయిన్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. అక్కడ పోయి మీరు అక్యుప్రెషర్ ఇచ్చారనుకోండి, ఇంకా పెయిన్ అనేది అగ్రివేట్ అవుతుంది, ఎక్కువ అవుతుంది అనమాట. అందుకోసం అనేసి ఆ ప్లేసెస్ లో అక్యుప్రెషర్ పాయింట్స్ ఇవ్వకూడదు. అదే విధంగా ఓపెన్ వూండ్ ఉంది అనుకోండి, ఓపెన్ వూండ్ ప్లేసెస్ లో అక్యుప్రెషర్ పాయింట్స్ ఇవ్వకూడదు. ఫ్రాక్చర్స్ జరిగిన చోట వచ్చి అక్యుప్రెషర్ పాయింట్స్ ఇవ్వకూడదు. ఇది వచ్చి చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది మనసులో పెట్టుకోండి. నెక్స్ట్ అక్యుప్రెషర్ ఫర్ హెడేక్. వెళ్దామా? వెళ్లే ముందు అందరూ ప్రెసెన్స్ లో ఉన్నారా? చిన్న ఒక యాక్టివిటీ చేసుకుని వెళ్దామా? ఏం సార్ వంశీ సార్? ఎస్ మేడం, చేయండి. ఓకే, ఈ అక్యుప్రెషర్ ఫర్ హెడేక్ మనం పోయే ముందర ఒక చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది మనం స్టార్ట్ చేసి ఆ తర్వాత ఈ అక్యుప్రెషర్ పాయింట్స్ కి మనం వెళ్దాం. ఓకేనా? అందరూ ప్రెసెన్స్ లో ఉన్నారా? ఓకే, మీరు చైర్ లో సిట్టింగ్ పొజిషన్ లో ఉంటే మీ వెన్నుపూస నిటారుగా ఉండాలి. చాలా రిలాక్స్డ్ గా కూర్చొని క్లాస్ వింటున్నారు అనుకోండి, ప్లీజ్ నా కోసం ఒక్కసారి మీ వెన్నుపూస వచ్చి నిటారుగా పెట్టి కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. మీ చేతులు రిలాక్స్డ్ గా వచ్చి ఓపెన్ గా వచ్చి మీ యొక్క ఒడిలో పెట్టుకోండి. క్లోజ్ యువర్ ఐస్, టేక్ డీప్ బ్రీత్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, relax. Gently rub your both palms, place your palms on your eyes and feel the warmness and open your eyes. We'll start the class. Acupressure for headache. ఇది చాలా నిదానంగా మీకు అర్థమయ్యేటట్టు నేను ఒక్కొక్క పాయింట్స్ చెప్తాను. దీంట్లో డౌట్స్ ఉంటే వెంటనే అడగండి, నో ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ LI4. ఇది హ్యాండ్ లో ఉండే పాయింట్ అనమాట. క్లియర్ గా నేను వచ్చి ఈ యొక్క ఇమేజెస్ లోనే ఇచ్చున్నాను. ఇప్పుడు మీరే వచ్చి చేస్తూ ఉండాలి. ఇప్పుడు నాతో పాటు మీరు చేయండి. చూడండి, మన యొక్క ఇప్పుడు నేను కుడి చేతితో ప్రెషర్ ఇస్తున్నాను కాబట్టి ఎడం చేతిని చూపిస్తున్నాను. ఎడం చేతిలో ఈ యొక్క బటన వేలు, దట్ మీన్స్ ఈ బటన వేలు చూపుడు వేలుకి మధ్యలో ఇక్కడ ఒక గీతలాగా అనిపిస్తుంది కదండి. ఈ గీతలో వచ్చి కొంచెం గీత స్టార్ట్ అయ్యేదానికి ముందర
ఇలాంటి నాబ్ లేకపోతే మీ దగ్గర చేతిలో పెన్సిలో పెన్నో ఏదైనా ఉంటే షార్ప్ సైడ్ కాదండి, బ్లంట్ సైడ్, అంటే కూసుగా ఉన్న చోట కాదండి, కొంచెం బ్లంట్ గా ఉన్న చోట పెట్టి ఇలా 30 times 30 seconds 1 2 3 4 5 6 అలా 30 seconds ప్రెషర్ ఇవ్వాలి. దీంట్లో ఒక ఇంపార్టెంట్ అయిన చెప్తానండి, ఎవరైతే కన్సెప్షన్ దట్ మీన్స్ ప్లానింగ్ టు ప్రెగ్నెన్సీ ఉన్నారో వాళ్ళు ఇది చేయకండి ప్లీజ్. ఇది వచ్చి కాంట్రా ఇండికేటెడ్ ఫర్ దట్ పర్సన్స్. ఏ స్త్రీలైతే కన్సెప్షన్ ప్రాసెస్ కి అంటే బిడ్డ కోరుకొని ఆ ప్రాసెస్ లో ఉన్నారో, ఫర్టిలిటీ రేంజ్ లో ఉన్నారో వాళ్ళు ఇది చేయకండి, ఎందుకంటే ఇది వాళ్ళు చేయకూడదు. ఓకేనా? కరెక్ట్ గా ఎలా ఉందండి, బిట్వీన్ ద థమ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ దగ్గర ఒక క్రీవ్స్ వేస్తే ఒక లైన్ దగ్గర ఉంది అనమాట. ఇది వచ్చి హ్యాండ్ పాయింట్ అని చెప్తారు. 30 to 60 seconds చేసుకోవచ్చు. రిపీట్ 3 times ఆన్ ఈచ్ హ్యాండ్. 2 చేతుల్లో చేసుకోవచ్చు అండి. కొంతమంది అనుకుంటారు నేను చూపిస్తాను ఎడమ చేతికి అనేసి, ఎడమ చేతుల్లో చేసుకుంటారు. అలా కాదు, కుడి చేతి కూడా మనం చేసుకోవచ్చు. ఇది తలనొప్పికి మాత్రమేనా మీరు అడిగితే లేదండి, బాడీలో ఎక్కడ పెయిన్ వచ్చినా గానీ ఈ యొక్క పాయింట్ హెగు పాయింట్ చేస్తే ఇది వచ్చి చాలా ఎక్సలెంట్ గా చాలా బ్యూటిఫుల్ గా వర్క్ చేస్తుంది. పెయిన్ రిడ్యూసింగ్ పాయింట్ అంటారు, కానీ హెడేక్ కి ఇది నేను చెప్తాను. మీరు అక్కు పంచర్ చేయాలన్నా కూడా ఇది వచ్చి చేయొచ్చు, కానీ మెయిన్ గా ఇప్పుడు అక్కు ప్రెషర్ పాయింట్స్ సెల్ఫ్ హెల్ప్ పాయింట్స్ కాబట్టి ఇది ప్రెషర్ చేసేదని నేర్చుకోండి. ఎలా చేయాలి? 30 seconds కానీ 60 seconds మీరు ఒక్కొక్కసారి ఇలా ఒత్తుతూ ఉంటే ఓకే, లేదు అలాగే నేను ప్రెషర్ ఇస్తానమ్మా అంటే అలాగే ప్రెషర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇన్ ట్యాంగ్. ఇన్ ట్యాంగ్ అనేది ఏంటంటే కరెక్ట్ గా మనం బొట్టు పెట్టుంటాం కదండి, ఈ బొట్టు ఆ చోట అన్నమాట ఇన్ ట్యాంగ్ బిట్వీన్ ద ఐబ్రోస్. ఈ 2 పురువాలు దట్ మీన్స్ ఈ యొక్క 2 కనుబొమ్మలకు మధ్యన ఉండే బొట్టు పెట్టే ప్లేస్ అన్నమాట ఇన్ ట్యాంగ్. ఇది వచ్చి మసాజ్ జెంట్లీ ఫర్ 1 minute. మనం వచ్చి చూపుడు వెళ్తూనే చేసుకోవచ్చు, లేకపోతే మనకు కావాలంటే ప్రెషర్స్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇలా లేదు నేను చూపుడు వెళ్తూనే చేస్తానంటే ధారాళంగా చేసుకోవచ్చు అండి. చూపుడు వెళ్తూ మనం వచ్చి బొట్టు పెట్టుకుంటున్నాం కదా, అలాగే జెంటిల్ మసాజ్ 1 minute చేయాలి. మీరు నాతో పాటు ఇప్పుడు చేయండి, కళ్ళు మూసుకొని చేయండి. చేస్తున్నప్పుడు యూ కెన్ ఏబుల్ టు ఫీల్ సంథింగ్ రిలాక్స్డ్. టేక్ డీప్ బ్రీత్. మనం ప్రెషర్ ఇస్తున్నప్పుడు బ్రీతింగ్ అనేది చాలా డీప్ గా ఉండాలి, స్లోగా ఉండాలి. చేయండి, ఖచ్చితంగా మీకు వచ్చి ఆ రిలాక్సేషన్స్ ని ఫీల్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ అందరూ ఫాలో అవుతున్నారా? థమ్స్ అప్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చి మన యొక్క కనుబొమ్మలకి చివరన ఉండేదన్నమాట. ఇది వచ్చి టెంపుల్ అంటారు. మనం గుడికి వెళ్తే సడగోపం పెడతారు కదండి, అప్పుడు పెట్టినప్పుడు ఎక్కడ వచ్చి నిలుస్తుంది? ఈ ప్లేస్ లో వచ్చి నిలుస్తుంది. ఇలా పెట్టినప్పుడు పెట్టుకున్న స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, మనకి తీర్థం ఇచ్చిన తర్వాత సడగోపం పెడతారు కదా, పెట్టినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వచ్చి నిలుస్తుంది. అది కరెక్ట్ గా టెంపుల్ రీజియన్ అంటారు అన్నమాట. ఈ ప్లేస్ లో అంటే కనురెప్ప దట్ మీన్స్ ఇక్కడ ఐబ్రో వచ్చి ఐబ్రో ఎడ్జ్ అయ్యే ప్లేస్ అన్నమాట. ఇది వచ్చి ఇన్ ట్యాంగ్ పాయింట్. ఇది ఇన్ ట్యాంగ్ ఈ ట్యాంగ్ పాయింట్ ఇది వచ్చి ఏంటంటే జీబీ పాయింట్ అంటారు అన్నమాట. గాల్ బ్లాడర్ పాయింట్ మనం అక్యుప్రెషర్ లో వచ్చి గాల్ బ్లాడర్ పాయింట్. అది జస్ట్ మనం వచ్చి థమ్ తో ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. లేదు మేము థమ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది అని ఫీల్ అయ్యే వాళ్ళు వచ్చి మీరు ఇండెక్స్ ఫింగర్ కూడా యూజ్ చేయండి. జెంటిల్ గా మసాజ్ సర్కిల్స్ చేయండి ఇలా క్లాక్ వైజ్ 1 minute చేయండి. కళ్ళు మూసుకొని చేయండి. ఇప్పుడు చేస్తూ ఉన్నప్పుడు మీకు యూ కెన్ ఏబుల్ టు ఫీల్ రిలాక్సేషన్. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే రిలీవ్ ద టెన్షన్ హెడేక్. మీకు టెన్షన్ హెడేక్ ఉంటే తగ్గిస్తుంది. ప్రమోట్స్ ద రిలాక్సేషన్, దెన్ రెడ్యూస్ ద స్ట్రెస్. మేడం మీరు హెడేక్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్ ఉందని చెప్పారు కదా మేడం, చెప్పగలుగుతారా అనేసి అడుగుతారేమో. మీ మనసులో ఈ క్వశ్చన్ పోయి ఉంటుంది, దానికి నేనే ఈ క్వశ్చన్ మీకు వేస్తున్నాను. See, we have different type of headaches. తలనొప్పుల్లో వచ్చి different type of headaches ఉన్నాయి అన్నమాట. మేడం సారీ టు ఇంటరప్ట్, కొంచెం స్లోగా వెళ్ళండి కొంచెం. ఓకే సార్, ప్లీజ్. ఓకే రైట్ సార్. హెడేక్ లో వచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడేక్స్ ఉన్నాయి. అది వచ్చి ఎలా వస్తుంది అంటే మన ఒంట్లో వచ్చి 12 ఇంపార్టెంట్ మెరీడియన్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఏ మెరీడియన్ లో ఎనర్జీ తగ్గుతుందో
ఆ మెరీడియన్ వచ్చి ఎలా ట్రావెల్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది వచ్చి మెరీడియన్స్ ఉండే బొమ్మ, మీకు ఆల్రెడీ తెలుసు. ఈ బొమ్మలో చూడండి, ఈ తల దగ్గర ఎన్ని పాయింట్స్ పోతుంది చూడండి. ఇలా చూడండి, ఈ ప్లేస్ లో జీబీ లైన్ ఉంది. జీబీ మెరీడియన్ లో ప్రాబ్లం ఉంటే మనకి ఈ చెవు దగ్గర ఈ టెంపుల్ రీజియన్ లో వచ్చి పెయిన్ ఉంటుంది అనమాట. టెంపోరల్ హెడేక్ ఆర్ పెరైటల్ హెడేక్ అనేది ఈ జీబీ మెరీడియన్ వల్ల వస్తుంది అనమాట. ఫ్రాంటల్ హెడేక్, నుదురులో మనం బొట్టు పెడతాం కదా, విభూతి పెడతాం కదా, ఇక్కడ తలనొప్పి, ఇక్కడ మాత్రమే తలనొప్పి ఉంటుంది కొంతమందికి. అది దేని వల్ల వస్తుందంటే చూడండి, ఇక్కడ వచ్చి స్టమక్ మెరీడియన్ పోతుంది. స్టమక్ మెరీడియన్, స్మాల్ ఇంటెస్టైన్ మెరీడియన్, ఆ మెరీడియన్ లో బ్లాకేజెస్ ఉంటే వచ్చి మనకి అక్కడ పెయిన్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ మాత్రమే ఆసిపిటల్ రీజియన్ లో వస్తుంది. ఇది సర్టెన్ మెరీడియన్స్ వల్ల. సెంటర్ ఆఫ్ ద హెడేక్, సెంటర్ లో వస్తుంది అనమాట. అది కూడా వచ్చి డ్యూ లైన్, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. We have different type of headaches like frontal headache, temporal headache, parietal headache, occipital headache. ఇది 4 types of headache ఉందన్నమాట. అన్నిటికి కారణం ఏంటంటే ఆ మెరీడియన్స్ డిస్టర్బెన్స్ అన్నమాట. అది ఎలా తెలుసుకోవచ్చు అంటే నాడీ వ్యవస్థలో మనం పల్స్ రీడింగ్ ద్వారా వచ్చి ఏ మెరీడియన్ లో లోపం ఉందో దాన్ని ఫీల్ అయ్యి మేము మీకు వచ్చి పాయింట్స్, ప్రెషర్స్ అనేది ఇస్తామన్నమాట. వెంటనే మీకు వచ్చి తగ్గుతుంది. ఫస్ట్ ఇదేంటంటే సెల్ఫ్ హెల్ప్. నేను చెప్పే హెడేక్ పాయింట్స్, అక్యుప్రెషర్ పాయింట్స్ మీరు ఇంట్లో వచ్చి ప్రాక్టీస్, ఎవరైనా ఎటువంటి నాలెడ్జ్, సైన్స్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళు ఇది చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని. ఏ పాయింట్స్? లివర్ LI4, నెక్స్ట్ ఎక్స్ట్రా 1 పాయింట్, నెక్స్ట్ జీవి 1 పాయింట్. ఈ 3 పాయింట్స్ మనం వచ్చి రెగ్యులర్ గా ఎవరైనా చేసుకోవచ్చు. ఇది చేసి తగ్గకపోతే మీ దగ్గర ఉన్న ప్రాక్టీషనర్స్ మీరు వచ్చి కలవండి. వాళ్ళు మీ మెరీడియన్ చూసి మీ మెరీడియన్ లో లోపాలని కనిపెట్టి మీకు ఒక ప్రెషర్ పాయింట్స్ ఒక పంచర్ చేయడం ద్వారా ఇమీడియట్ గా మీకు హెడేక్ అనేది తగ్గిపోతుంది. 100% కాదండి, 200% ఇమీడియట్, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీకు హెడేక్ వచ్చి రిలీఫ్ అవుతుంది. ఒక సర్టెన్ సిచ్యువేషన్స్ లో తుంగ్ అక్యుపంక్చర్ లో వచ్చి ఒక ఇంపార్టెంట్ ఏంది ఉందన్నమాట చెవి దగ్గర. అది చేస్తారు వాళ్ళు, ఒక ప్రొసీజర్ లాగా. చేసిన వెంటనే మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చి మీ యొక్క హెడేక్ తగ్గిపోతుంది, మ్యాజికల్ గా వచ్చి రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ అక్యుప్రెషర్ పాయింట్స్ ఫర్ నెక్ పెయిన్. మ్యామ్ ఒక్కటి చిన్న డౌట్ ఉందండి. చెప్పండి మేడం. మ్యామ్ ఫ్రంటల్ లోబ్ లో SI రాదు కదా మేడం, ఫ్రంటల్ లోబ్ కి SI ఎలా తీసుకుంటాం? సారీ మేడం, యుబి లైన్, బిఎల్ లైన్, బిఎల్ లైన్, లాడర్ లైన్. స్టమక్ మెరీడియన్ వచ్చి, సారీ నేను కన్ఫ్యూజ్ అయి ఉంటాను. ఇక్కడ చూడండి, స్టమక్ మెరీడియన్ ఉంది కదా, స్టమక్, ఇక్కడ ఇది ఉన్నా కూడా మనకు వచ్చి ఈ ప్లేసెస్ అంతా హెడేక్ వస్తుంది సైనసైటిస్ వల్ల. ఓకేనా? ఈ మెరీడియన్ ప్రాబ్లం ఉన్నా కానీ. ఓకేనా? నెక్స్ట్ G1 మీరు GB1 చెప్పారా, ఇందాక గాల్ బ్లాడర్ 1 చెప్పారా, TW23 చెప్పారా? ఇక్కడ సైడ్ మసాజ్ అన్నారు కదా, ఐ ఎండా లేకపోతే ఐబ్రో ఎండా? మీరు ఐబ్రో ఎండ్ చెప్పారు మ్యామ్, మీరు ఐబ్రో ఎండ్ చెప్పారా, ఐ ఎండ్ చెప్పారా మసాజ్? నేను ఐబ్రో ఎండ్ చెప్పాను మేడం. అది TW23 మ్యామ్. TW23? అవును ఓకే, సరే మేడం. నెక్స్ట్ అక్యుప్రెషర్ ఫార్, మాకు మర్మా పాయింట్స్ నేను వచ్చి ఇచ్చేసాను అనమాట. మర్మాలో వచ్చి మాకు వచ్చి ఇక్కడ ఉందన్నమాట, పూర్వవర్మం అనేసి ఉంటుంది, వాటిలో చెప్పాను. ఓకే, నెక్స్ట్ అక్యుప్రెషర్ ఫర్ నెక్ పెయిన్ వెళ్దామా? థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ అక్యుప్రెషర్ ఫర్ నెక్ పెయిన్ వెళ్దామా మేడం? ఓకే, నెక్స్ట్ GB20 బేస్ ఆఫ్ ద స్కల్. ఓకే, ఇది అందరికీ తెలిసిందే. మనకి ఏంటంటే తలనొప్పి వచ్చింది అనుకోండి, ఇలా పట్టుకుంటాం. మేజర్ గా ఆసిపిటల్ హెడేక్ వచ్చినప్పుడు వచ్చి తల బ్యాక్ సైడ్ లో బాగా ఎక్కువ నొప్పి వస్తుంది. అదేవిధంగా నెక్ పెయిన్ కి ఏంటంటే ఇమ్మీడియట్ రిలాక్సేషన్ మీకు కావాలంటే బేస్ ఆఫ్ ద నెక్ GB20 పాయింట్ జస్ట్ బిలో ద స్కల్, బోత్ సైడ్స్. ఈ రెండు చివరన, దట్ మీన్స్ స్కల్ కి రెండు పక్కల చివరన వచ్చి మనకి GB20 అనేది ఉంటుంది అనమాట. దాన్ని జెంటిల్ గా ప్రెస్ చేయాలి. ఎలా ప్రెస్ చేయాలంటే థంబ్ యూజ్ చేయండి. థంబ్ యూజ్ చేసి ఇలా జెంటిల్ ప్రెస్ చేయండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్ లో మనం ప్రెషర్ ఇవ్వడం ద్వారా 30 to 60 seconds మనం ప్రెషర్ ఇవ్వడం ద్వారా మనకి వచ్చి ఆ యొక్క నెక్ పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. మీరు అవతార్ సినిమా చూసారా అండి అందరూ? సే yes or no?
ఎస్ మ్యామ్. ఫైరా, ల్యాండా, వాటరా ఏది మ్యామ్? అన్ని ఉన్నాయి మేడం. అన్నిట్లో GB20 యొక్క ఇది కనెక్షన్ ఉంటది. మన పంచభూత తత్వాల గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. అప్పుడు ఏంటంటే మన యొక్క ఇంటర్నల్ ఇది కనెక్షన్స్ పూర్వ జన్మ రీకనెక్షన్ కి ఏం చేస్తారంటే అక్కడ ఎత్తుకుపోయి అటాచ్ చేస్తారు. కరెక్ట్ గా GB20 పాయింట్లు అటాచ్ చేసినప్పుడు వాళ్ళకి అన్ని గుర్తొస్తాయి. చూసారా? ఆ తోక తీసుకెళ్ళి పెడతారండి. అవునవును. ఓకే. అలా వచ్చి ఈ GB20 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది అర్థమవుతుంది, క్లియర్ గా అర్థమవుతుంది. మాకు వర్మంలో వచ్చి ఇది వచ్చి తిరముడిచి అంటారు. తిరముడిచి దగ్గర అక్కడ ఏంటంటే మన గత జన్మ కాన్షియస్ అంతా వచ్చి కనెక్ట్ అవుతుంది అక్కడ. దీనికి చాలా స్పిరిచువల్ ఇది కనెక్షన్ అయ్యి నెక్స్ట్ క్లాసెస్ లో మీకు చెప్తాను. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా వరకు నెక్ పెయిన్ కి వచ్చిన వాళ్ళకి ఈ ప్రెషర్ ఇవ్వడం ద్వారా ఇమ్మీడియట్ గా మిరాకలస్ గా వచ్చి నెక్ పెయిన్ అనేది తగ్గుతుంది. దీంతో పాటు కొన్ని ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అండి ప్రెషర్ కి. ఇంట్లో చేసుకునే వాళ్ళు ఇది చాలా బాగా ప్రెషర్ ఇవ్వచ్చు. చూడండి, ఇలా జడ వేస్తుంటారు కదండి, జడకి బ్యాక్ సైడ్ ఇలా పెడితే కమ్ పెట్టారు అనుకోండి, ఇక్కడ ఒక చిన్న పల్లం లాగా అనిపిస్తుంది. ఆ ప్లేస్ లో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అనమాట. ఓకే. నెక్స్ట్ షోల్డర్ ఏరియా. షోల్డర్ ఏరియాలో వచ్చి మనకి GB21 చూడండి, పొజిషన్ చూడండి, GB21. ఇది కాకటై కాలం అంటారు. అకుపంచర్లో వచ్చి GB21 అంటారు. ఈ జెంటిల్ మసాజ్, ఈ 3 ఫింగర్స్ తో ఇలా జెంటిల్ మసాజ్ చేసుకోండి. సెల్ఫ్ హెల్ప్ ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న టెన్షన్ అనేది రిలాక్స్ అవుతుంది. మీరు చేస్తున్న ఎవ్రీ వర్క్ లో స్ట్రెస్ ఏదైనా ఉంటే మీకు ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏమంటే నెక్ పెయిన్. ఏమంటారు? ఖచ్చితంగా మీరు చేసే వర్క్ లో స్ట్రెస్ ఉంది అనుకోండి, ఈవెన్ సిస్టమ్ వర్క్ అనుకోండి, సిస్టమ్ వర్క్ మనం ఏం చేస్తాము, చేతులు ఇలా పెట్టుకుని ఇలా చేస్తూ ఉంటాం. ఇక్కడ వచ్చి స్టిఫ్నెస్ వస్తుంది, అప్పుడు నెక్ పెయిన్ అనేది వస్తుంది అనమాట. అదే విధంగా వంటలు చేసే వాళ్ళు కూడా ఎక్కువగా వంట చేస్తున్నారు అనుకోండి, ఈ ప్లేసెస్ లో నొప్పి వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏం చేయకపోయినా కానీ మీ ఇంట్లో వచ్చి ఎక్కువగా స్ట్రెస్ మీకు లోన్ అవుతున్నారు, ఫైనాన్షియల్ గానో సంథింగ్ రిలేషన్షిప్ రిలేటెడ్ ఏదో ఒక స్ట్రెస్ ఉంది అనుకోండి, ఫస్ట్ మీకు వచ్చి ఈ ప్లేసెస్ లో నొప్పి ఎక్కువ అవుతుంది, తర్వాత నెక్ పట్టేస్తుంది. అప్పుడు వెంటనే ఇమీడియట్ గా మీరు చేయాల్సిన మసాజెస్ ఏంటంటే ఈ షోల్డర్ లో GB21 రీజియన్ లో మసాజ్ అనమాట. ఈ జెంటిల్ మసాజ్ 3 ఫింగర్స్ తో చేయాల్సిన మసాజ్ అనమాట. ఓకే. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు వచ్చి ఇక్కడ ఈ మజిల్స్ లో మీకు వచ్చి వెంటనే స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, నెక్ పెయిన్ అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ సెల్ఫ్ నెక్ మసాజ్ ఇప్పుడు డెమో లాగా మీకు చెప్పబోతున్నాను. అందరూ రెడీగా ఉండండి. చేస్తారా? అంత పాటు చేస్తారా మేడం? చేస్తారా సార్? ఎస్ ఓకే. సెల్ఫ్ నెక్ మసాజ్ ఇది కొంచెం డెమో లాగా ఉంటుంది అనమాట. కొంచెం అందరూ రిలాక్స్డ్ గా ఉండండి. షోల్డర్స్ ఫస్ట్ వచ్చి క్లాక్ వైజ్ రొటేషన్ ఇలా చేయాలి. 8 టైమ్స్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఆపోజిట్. ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉండే జాయింట్, ఈ జాయింట్ ఎలా ఉంటుందంటే ఇలా ఒక చిన్న గిన్నెలో గరిటె వేసి మనం ఎలా తిప్పుతాం ఈ విధంగా ఉంటుంది అన్నమాట షోల్డర్ జాయింట్. ఓకే. ఇదేం చేస్తున్నాం మనం వచ్చి ఇప్పుడు ఈ పైకి కిందకి, ఈ ముందుకి వెనక్కి తీసుకెళ్తున్నాం. ఓకేనా? తర్వాత షగ్గింగ్ షోల్డర్స్ చేద్దాం, పైకి కిందకి. ఓకే. ఇంతకుముందు చేసింది ముందుకి వెనక్కి. ఇది చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన షోల్డర్స్ ని ఎవరో మనకి మసాజ్ చేస్తే, ఎవరి దగ్గరికి వెళ్తేనే మనకి మసాజ్ చేస్తే ఆ పెయిన్ తగ్గుతుందని ఫీలింగ్ ఉంటుంది అందరికి, నెక్ పెయిన్ ఉండే వాళ్ళకి. కానీ ఆ నెక్ పెయిన్ ఉండే వాళ్ళు ఇది సెల్ఫ్ గా మీరు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ ప్లేస్ లో మజిల్స్, ఇక్కడ ఉండే ట్రిపిజియస్ మజిల్స్ కానీ స్టెనోక్లిడాయిడ్ మజిల్ కానీ ఇవన్నీ వచ్చి రిలాక్స్ అవుతుంది అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇది రిపీట్ ఎన్నిసార్లు చేయాలంటే 10 టైమ్స్ అనేది చేయాలి. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే రిలాక్స్ ద టైట్ నెక్ మజిల్స్ అండ్ హెల్ప్స్ ద రెడ్యూస్ ద టెన్షన్ అండ్ ఇంప్రూవ్ ద కంఫర్ట్నెస్. ఓకే. అదే విధంగా మన యొక్క 2 చేతుల్ని ఇలా వెనక భుజాల దగ్గర పెట్టుకొని మెల్లగా ఈ 3 ఫింగర్స్ ని మెల్లగా ఒత్తి వదలాలన్నమాట. ఇలా ఎన్నిసార్లు చేయాలంటే ఒక 30 టైమ్స్ చేసి వదలండి. ఇప్పుడే చేయండి. యు జస్ట్ డూ ఇట్. ఇలా చేస్తున్నప్పుడు బ్రీతింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి, స్లోగా ఉండాలి, కళ్ళు మూసుకొని ఫీల్ అవ్వండి. రిలాక్స్.
ఓకే, నెక్స్ట్. అందరూ చేశారా? రిలాక్స్ అయ్యారా? థమ్స్ అప్ చెప్పండి, చేశారా? అందరూ చేశారా అండి? నెక్స్ట్, స్ట్రెస్ రిలీఫ్ అక్యుప్రెషర్ పాయింట్స్ చేద్దామా? ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది కామన్ గా ఉండే ఒక చిన్న సైకలాజికల్ ఇష్యూ అండి. ఇది ఎందువల్ల స్ట్రెస్ అనేది వస్తుందంటే, స్ట్రెస్ అనే ఫీలింగ్ ఎందువల్ల వస్తుందంటే, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనకి. ఆ ఎక్స్పెక్టేషన్ ని మనం మీట్ చేయలేకపోయాం అనుకోండి, అప్పుడు మనకు కలిగే ఎమోషనే వచ్చి స్ట్రెస్. లేదు, ఒక టార్గెట్ ఇచ్చి ఉంటారు, ఆ టార్గెట్ ని ఆ పర్టికులర్ టైం లోపల మనం చేయలేకపోయాం అనుకోండి, మనకి కలిగే ఒక ఫీలింగ్ వచ్చి స్ట్రెస్ అన్నమాట. స్ట్రెస్ అనేది కొన్ని రోజులకి ఓకే, అది ఎప్పుడు చూసినా స్ట్రెస్ అనేది మనకి ఉంటూనే ఉంటే మన స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, మన హార్మోనల్ డిస్టర్బెన్స్ అవుతుంది, బాడీలో అన్ని ఇంటర్నల్ యాక్టివిటీస్ అనేది కొంచెం కొంచెంగా డిస్టర్బెన్స్ అనేది వస్తుంటుంది అనమాట. దానికి ఈ అక్యుప్రెషర్ పాయింట్స్ ఖచ్చితంగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్, T6 పాయింట్. T6 పాయింట్ ఏంటంటే, మన వ్రిస్ట్ ఉంది కదండి, ఈ వ్రిస్ట్ దగ్గర నుంచి ఇక 3 ఫింగర్స్ వేసుకుంటే ఇక్కడ ఉండే పాయింట్ అనమాట T6. ఓకే, ఈ జెంటల్ వన్ మినిట్ ప్రెషర్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే, మన యొక్క బాడీలో ఉండే స్ట్రెస్ హార్మోన్, స్ట్రెస్ వల్ల మన బాడీలో ఏం రిలీజ్ అవుతుంది? కార్టిజోల్ ఇంక్రీజ్ అవుతుంది. కార్టిజోల్ అనే హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. మేబీ ఇది కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. ఓకే, ఈ కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అవడం వల్ల ఎటువంటి డిస్టర్బెన్సెస్ కలుగుతాయి? ఇవన్నీ చాలా ఉంది, మీకు ఫర్దర్ క్లాసెస్ లో నేను చెప్తాను. స్ట్రెస్ గురించి ఒక స్పెషల్ క్లాస్ మనం తీసుకోవచ్చు అంటుందన్నమాట. ఓకే, P6 జెంటల్ ప్రెస్ చేయండి, ఖచ్చితంగా మీకు వచ్చి స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇది P6 పాయింట్ వచ్చి మీరు ట్రావెల్ సిక్నెస్ ఉన్న వాళ్ళు, అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు వామిటింగ్ కానీ, హెడేక్ కానీ, వాట్ ఎవర్ ద ఫీలింగ్స్ మనకి వచ్చి సమ్వేర్ సంథింగ్ డిఫరెంట్ గా మనం ఫీల్ అవుతాం ట్రావెల్ చేసినప్పుడు, డిస్కంఫర్ట్ గా. అది వచ్చి ఈ P6 పాయింట్ ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా మనకి అది తగ్గుతుంది. నెక్స్ట్, H7 షన్మెన్. H7 పాయింట్ ఏంటంటే, మన చేతిలో చూడండి ఈ చిటికిన వేలు ఉన్నాయి కదా, మేడం అలాగా ఒక్కసారి ఇప్పుడు వరకు మనం చెప్పిన టాపిక్స్ మీద డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడి నుంచి నెక్స్ట్ కి వెళ్దాం. ఎందుకంటే ఇందులో Okay, కొత్త వాళ్ళు ఉన్నారు, ఆ పాయింట్స్ ఏమి తెలియ వాళ్ళకి. పాత వాళ్ళు థెరపిస్టులు అనుకోండి ఇమీడియట్ క్యాచ్ చేస్తారు, కొత్త వాళ్ళకి Okay. కొంచెం టైం పడుతుంది. Okay, sir. ఒక్కసారి ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో వీళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే అప్పుడు అది అయిన తర్వాత మనం నెక్స్ట్కి వెళ్దాం. అది స్లైడ్స్ ఇప్పుడు పెట్టారు, ఇందాక లేదనుకుంటాను, నాకు చూపించలేదు మరి స్లైడ్స్. సరే, ఒక్కసారి ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఇదేంటంటే ఇంటరాక్టివ్, ఇందులో కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు అందరూ ఉన్నారు. సో ఇప్పుడు వరకు జరిగిన ఈరోజు సెషన్లో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి అడగండి, కావాలని మళ్ళీ రిపీట్ చేస్తారు మేడం, నో ప్రాబ్లమ్. మీకు ఏదో ఒకటి ఇందులోంచి సబ్జెక్ట్ తీసుకుని వెళ్ళాలి, మీరు స్పెండ్ చేసే ఈ టైము మీకు ఏదో ఒకటి సబ్జెక్ట్ మీ మైండ్లోకి వెళ్ళాలి, అది మా ఉద్దేశం. సో మీరు డౌట్స్ అన్మ్యూట్ చేసుకునే అడగండి, లేదంటే టెక్స్ట్ అయినా చేయండి. ఇప్పుడు వరకు జరిగిన క్లాస్ లేదు అంతా నాకు అర్థమైందంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. మేడం అన్ని ఒకసారి మీ స్లైడ్స్ అన్ని పాయింట్స్ వైజ్ ఒకసారి చూపించండి సార్. ఖచ్చితంగా మేడం, ఫస్ట్ నుంచి. ఇంకా ఎవరు ఉన్నారు ఇంకా డౌట్స్ అన్ని మేడం? తర్వాత స్లైడ్స్ ఒక్కొక్కటి చూపించండి ఇప్పుడు వరకు అయిన టాపిక్స్. నెక్స్ట్ ఇంకా వేరే డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇవాళ క్లాసు నిన్నటిది కాదు, ఇవాళది. మేడం నెక్ పెయిన్ నిదట్లో పిల్లో ఎక్కువ హైట్ లో ఉండి లేకపోతే స్లీపింగ్ పొజిషన్ సరిగ్గా లేకపోయినా నెక్ పెయిన్ వస్తుంది. ఆ నెక్ పెయిన్ కి కూడా ఇది హెల్ప్ అవుతుంది మేడం. ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సార్. తర్వాత ఉదయం చెప్పండి. నిద్ర లేచిన వెంటనే ఒక్కొక్కసారి తుమ్మేటప్పుడు నెక్ పట్టేస్తుంది. అవును, దానికి కూడా ఇది హెల్ప్ అవుతుందా? అవును సార్. లైట్ గా మనం కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా ఫ్రిక్షన్ కోసం ఏదైనా ఆయిల్ అప్లై చేసి మనం ఈ పాయింట్స్ ని ప్రెషర్ ఇచ్చుకుంటే ఇమ్మీడియట్ రిలాక్సేషన్ అనేది వస్తుంది అనమాట. అలాగే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఒక్కసారి మీకు అసలు అంటే ఏమైనా అర్థమైందా, ఏమి అర్థం అవ్వలేదా, అర్థం అవ్వనట్టు ఉందా? ఈ 3 పాయింట్లు ఉంటాయి, అయితే పూర్తిగా అర్థం అవ్వాలి, లేదంటే అర్థం అవ్వకుండా ఉండాలి, అంత కన్ఫ్యూజన్గా ఉండాలి. అది అర్థం అన్నట్టు ఉండేది 3వ పాయింట్. సో ఇదేంటంటే మనం పెట్టిన క్లాస్లో కూడా అందరికి బెనిఫిట్ అవ్వాలి, హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో మనం పెట్టాం. సో చూడండి, కొత్త వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అడగచ్చు, అంటే మీ పర్సనల్ లాస్ట్లో, ఇప్పుడు క్లాస్ నిమిత్తం అంతే. అది క్లాస్ పరంగా డౌట్స్ ఉంటే అడగండి. స్పాండిలైటిస్ గురించి చెప్తారా సార్ కొంచెం? మేడం మన టాపిక్ ఉందా ఇందులో ఇవాళ? ఈ రోజు లేదు, లాస్ట్ లో చెప్తాం మేడం. దీని రిలేటెడ్ నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు వరకు చెప్పిన టాపిక్. ఇప్పుడు
హెడేక్ గురించి, నెక్ పెయిన్ గురించి, స్ట్రెస్ లివింగ్ ప్రెషర్ గురించి చెప్తున్నాం కదా. దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. మీకు స్పాండిలైసిస్ గురించి నేను చెప్తాను లాస్ట్ లో. వన్ సైడ్ నెక్ టు ఇయర్ పెయిన్ అండ్ హెడ్ ఏక్ మ్యామ్. మీకు మేడం? మా మదర్ కి లైవ్ లో ఉన్నారు ఇక్కడ. ఓకే. ఎన్ని రోజులుగా ఉంది? చాలా డేస్ నుంచే ఉంది. కొంచెము నరం కంప్రెస్ అయిందని చెప్పారు. ఓకే మేడం, స్పాండిలైసిస్ ఉందా తనకి? సర్వైకల్ డాక్టర్ చెప్పారు మ్యామ్. నర్వ్ ఏదో కంప్రెస్ అయిందన్నారు. అభినవ్ సార్ దగ్గర చేస్తున్నారు. ఓకే మేడం, మీ క్లాస్ చివరిలో మీకు ఈ డౌట్ క్లియర్ చేస్తాను, ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఓకేనా? అంటే ఇది వచ్చి నార్మల్, ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే నార్మల్ నెక్ పెయిన్ గురించి చెప్తున్నాను, నార్మల్ హెడేక్ గురించి నేను చెప్తున్నాను. సర్వైకల్ స్పాండిలైసిస్ అనేది సివియర్ కేసెస్ అన్నమాట. వాటి గురించి మనం లాస్ట్ లో డిస్కస్ చేస్తాం. ఏంటి వంశీ గారు, ఓకేనా సార్? ఓకే, రైట్ మేడం, రైట్ మేడం. ఇప్పుడు వరకు మనకైన టాపిక్స్ నెక్ పెయిన్ ఒకటి, ఇంకా హెడేక్ సార్. హెడ్ ఏక్ నెక్ పెయిన్ సంబంధించినవి ఏమైనా ఉంటే అడగండి డౌట్స్. అంటే కొంచెం సివియర్ కేసులు అయితే లాస్ట్లో చెప్తున్నారు మేడము. సో దీనికి ఇప్పుడు ఇది బేసిక్ లెవెల్లో ఉన్నాం, దీనికి సంబంధించినవి డౌట్స్ ఉన్నాయా? సో కొత్త వాళ్ళకి ఎలాగుందో క్లాస్ ఒక్కసారి టెక్స్ట్ చేయండి. బాగుందంటే గుడ్, ఇంకా ఇంప్రూవ్ అయితే ఐ, లేదు ఏమి లేదంటే నో, ఎన్. రైట్. గ్యాస్ట్రిక్ ఇష్యూకి ముద్ర చెప్పబోతున్నాను మేడం, ఇప్పుడు నేను చెప్తాను. మేడం ఇది ఈ పాయింట్స్ తిన్న తర్వాత అట్లా గ్యాప్ ఇచ్చి చేసుకోవాలా? ఎప్పుడు ఎనీ మేడం, టైం ప్రీ రిక్విజిట్స్ అంటారు. అంటే ప్రీ రిక్విజిట్స్ అంటే ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలనేది. ఈ ప్రెషర్స్ ఎప్పుడైనా కానీ, అక్కు ప్రెషర్ కానీ, ముద్రాస్ కానీ ఎంటీ స్టమక్ లో చేయాలి. లేకపోతే మీరు బోన్ చేస్తుంటే అట్లీస్ట్ ఒక 2 hours అనేది అయి ఉండాలన్నమాట. ఓకేనా? ఆ తర్వాత మీరు చేసుకోవచ్చు. ఓకే మేడం. ముద్రలు కూడా సేమ్ కదా మేడం? ముద్రాస్ కూడా సేమ్ మేడం. ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే, మనం అక్కు ప్రెషర్ పాయింట్స్ ఇస్తున్నప్పుడు, ముద్రాస్ చేస్తున్నప్పుడు ఎనర్జీ అనేది ఆ ప్లేస్. వాయిస్ రావట్లేదు మేడం. మేడం ఇది అన్మ్యూట్లోకి వెళ్ళినట్టుంది, ఒకసారి చూడండి. మ్యూట్లోకి వెళ్ళిందమ్మా. వినిపిస్తోందా? ఇప్పుడు ఓకే. వినిపిస్తుంది. ఓకే, ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చెప్పారు కదా మేడం. గ్యాస్ట్రిక్ సారీ అదే చెప్తున్నాను కదా. ముద్రాస్ కానీ, అక్యుప్రెషర్ పాయింట్స్ కానీ మనం ప్రెషర్ ఇస్తున్నప్పుడు ఎంటీ స్టమక్ లో ఉంటే ఇమ్మీడియట్ గా ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ అనేది వస్తుంది అనమాట. లేకుంటే ఏమవుతుందంటే తిన్న వెంటనే చేస్తే మన డైజెషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది, గ్యాస్ట్రైటిస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఆ స్లైడ్స్ నుంచి స్టార్టింగ్ స్లైడ్ తర్వాత నుంచి స్లైడ్స్ రాలేదు, ఒక్కసారి ఒక్కొక్కటి చెప్పుకుంటా పాయింట్స్ చెప్పేస్తే ఈజీ అవుతుంది మేడం. ఓకే, స్లైడ్స్ చూపిస్తానా సార్? ఫస్ట్ ఎవరైనా కావాలంటే స్లైడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి, మళ్ళీ గ్రూప్ లో కూడా పెడతాం. ఒకసారి స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి ఫోన్ లో. ఓకే సార్. స్టార్టింగ్ కాదు, ఇది HT7 దగ్గర ఉంది ఇప్పుడు మనం. మేడం హెడేక్ ఇది ఒకసారి చెప్పరా మేడం? ఒకసారి ఉండండి మేడం, ఫస్ట్కి వెళ్ళిన తర్వాత ఆ స్లైడ్స్ వచ్చేసిన తర్వాత ఒకసారి చెప్తాను మేడం. ఇది ఓకే. దీని తర్వాత నుంచి మనం స్లైడ్స్ చూపించకుండా కొంచెం చెప్తే బెటర్. మేడం వాయిస్ రావట్లా, మళ్ళీ అది తీసేయండి. ఆ స్పీకర్, మీ వాయిస్ బాగానే ఉంది, మామూలుగా మాట్లాడండి, పర్లేదు, స్పీకర్ అక్కర్లేదు. మీ వాయిస్ నా వాయిస్లా గట్టిగానే ఉంటుంది. వాయిస్ రావట్లేదు మేడం, వాయిస్ రావట్లా, స్పీకర్ తీసేయండి, పర్లేదు. మామూలు మాట్లాడు, వాయిస్ నేను క్లియర్గానే ఉంది, నో ప్రాబ్లం. రావట్లా, వాయిస్ రావట్లేదు.
సార్ LI4 ఇప్పుడు వినిపిస్తోందా? రైట్ మేడం. ఓకే. ఇది ఎక్కడ ఉందంటే మన చేతిలో బొటన వేలు చూపుడు వేలు మధ్యలో ఒక క్రీసెస్ లాగా ఒక లైన్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ స్టార్టింగ్ పాయింట్ అనమాట LI4. ఇది మనం థంబ్ తో గానీ లేదా ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలుతో గానీ లేదు పెన్స్ లో బ్యాక్ సైడ్ అంటే బ్లంట్ గా ఉండే చోట అనమాట. కొంచెం పదునుగా ఉండే చోట కాదండి. మేడం మీరు ఆ స్లైడ్ పెట్టి చెప్పండి మేడం. మీరు స్లైడ్ చేంజ్ చేయలేదు. స్లైడ్ పెట్టి చేయండి అది చెప్పండి. ఉందా? LI4 స్లైడ్ ఉంటే స్లైడ్ పెట్టండి, లేకపోతే మామూలు చెప్పండి. ఓకే. స్లైడ్ స్టాప్ అయ్యా. స్లైడ్ షేర్ అవుట్లే లేండి, ఏదో ఒకటి డిపెండ్ అయిపోండి మేడం. అయితే స్లైడ్స్, లేకపోతే ఇది రెండు కోరిలేట్ అవ్వట్లేదు అంటే డైరెక్ట్ మామూలు చెప్పండి, పర్లేదు. ఓకే. లేదు స్లైడ్ పెట్టున్నాము. రైట్, ఇప్పుడు వచ్చింది మేడం. LI4 వచ్చింది, హ్యాండ్ పాయింట్. రైట్. ఇప్పుడు వాయిస్ రావట్లా. మామూలు చెప్పండి మేడం, స్లైడ్స్ వదిలేసేయండి, మామూలు చెప్పండి. తర్వాత రేపు చూద్దాం స్లైడ్స్ది. ఈ రెండు కోరిలేట్ అవ్వట్లేదు, వాయిస్తో చెప్పేయండి, పర్లేదు. సార్ మీకు ఇప్పుడు వాయిస్ ఓకే, స్క్రీన్ ఓకే. ప్రెసెంట్ అయితే వాయిస్ స్క్రీన్ రెండు ఉన్నాయి. ఉన్నాయా? ఓకే సార్. రెండు ఉన్నాయి. ఓకే సార్. ఇప్పుడు నేను చెప్తాను. మన స్లైడ్ లో చూపిస్తున్నట్టు కరెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే LI4 ఇది వచ్చి థంబ్ కి ఇండెక్స్ ఫింగర్ కి మధ్యన ఉంటుంది. ఇది 30 to 60 సెకండ్స్ మనం ప్రెషర్ ఇవ్వాలి. ఇది 3 times ఈచ్ హ్యాండ్. దట్ మీన్స్ బోత్ హ్యాండ్స్ చేయాలి. ఒక చేతితో చేయాలి కాదు, రెండు చేతితో చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మన హెడ్ ఏక్ కి ఇమ్మీడియట్ రిలీఫ్ అవుతుంది అనమాట. 30 seconds 60 seconds అనేది మనం 3 times చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎక్స్ట్రా 1 పాయింట్ ఇక్కడ ఉంది. ఇదేంటంటే మన యొక్క ఐబ్రోస్ మధ్యన ఉండే పాయింట్, మనం కరెక్ట్గా బొట్టు పెడతాం లేడీస్ అంతా, ఆ పాయింట్ అనమాట. అది జెంటల్ మసాజ్ 1 minute చేయడం ద్వారా మనకి హెడ్ ఏక్ అనేది తగ్గుతుంది. స్లైడ్ కింద స్లైడ్కి వెళ్ళిపోండి. 7 స్లైడ్, అది 7 6 లో ఉన్నారు. 7కి వెళ్ళిపోండి కిందకి. అది ఓకేనా సార్? రాలా, ఇదా కర్సర్ మూవ్ అవ్వలేదు. ఇది 7th పాయింట్. నెక్స్ట్ పాయింట్ H7 సార్? కాదు, ఇక్కడ మీరు స్లైడ్ 7 స్లైడ్, అది ఫేస్ కనబడుతుంది. ఇదే హెడ్ పాయింట్ అనుకుంటా. ఇది సార్ హెడ్ పాయింట్ ఇంటెండ్. ఇక్కడ స్క్రీన్ మీద అయితే మనకి ఎక్స్ట్రా 1 పాయింట్స్ మేడం. ఎక్స్ట్రా 1 పాయింట్ స్లైడ్ రాలేదా? ఓకే, నేను మీకు పెడతాను మేడం, PPT పెడతాను, దాన్ని చూడండి. ఓకేనా? ఓ పని చేయండి మేడం, స్లైడ్ మొత్తం తీసేయండి, మీరు మామూలుగా చూపించేయండి చాలు. స్లైడ్స్ వదిలేసేయండి, మామూలుగా చెప్పండి, పర్లేదు. ఇది రెండు చూసేటప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది. సో మీరు మామూలుగా అది డెమో చెప్పండి. సరే, నేను డెమోన్స్ట్రేషన్ చేస్తున్నాను. క్లోజ్ చేసేయండి, స్లైడ్ క్లోజ్ చేయండి, మళ్ళీ ఇది డిస్టర్బ్ అవుతుంది. స్లైడ్స్ క్లోజ్ చేసేయండి. మీకు ఈ స్లైడ్స్ చేంజ్ అవుతుందా సార్? మీకు ఇప్పుడు చేంజ్ అవ్వట్లేదు మేడం, అది ఎక్కడో అది సిస్టమ్ ఏదో చిన్న ఏదో సెట్టింగ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. మీరు మామూలుగా మేడం ఇంకా అదన్నీ వదిలేసేయండి, మీ నాలెడ్జ్ షేర్ చేయండి చాలు. ఇది స్లైడ్స్ దాని మీద డిస్టర్బ్ ఏమవద్దు. మీ నాలెడ్జ్ షేర్ చేయండి, అందరికి హ్యాపీ, అదే హ్యాపీ. మీరు PPT షేర్ చేయండి మేడం, సరిపోతుంది. లాస్ట్ లో PPT గ్రూప్ లో షేర్ చేద్దాం. ఓకే ఓకే సార్. ఇప్పుడు జ్ఞానముద్ర వస్తుంది, మళ్ళీ ఇది ఆపేయండి మొత్తం. లేదంటే జ్ఞానముద్ర చెప్పండి, ఏదో వస్తే చెప్పండి స్లైడ్ లాతే. ఓకే, ఇప్పుడు బెస్ట్ మామూలు చెప్పండి, నో ప్రాబ్లం, హ్యాపీ. సార్ సింపుల్ గా నేను చెప్తాను చూడండి. మన దగ్గర ఒక క్లయింట్ వచ్చిన, ఇక్కడ దీంట్లో ఎంతమంది థెరపిస్ట్ ఉన్నారు, ఎంతమంది వచ్చి నాన్ మెడికల్ నాకు తెలియదు. మీకు హెడ్ ఏక్ వచ్చింది అనుకోండి, సింపుల్ గా చేయాల్సిన పాయింట్స్ నేను చెప్తాను. చేయి చూడండి, చేతిలో బటన్ వేలికి చూపుడు వేలికి మధ్యన ఇక్కడ పాయింట్ ప్రెషర్ చేసుకోవడం, రెండు పక్కల చేయాలి. తర్వాత మన కను దట్ మీన్స్ ఐబ్రోస్ మధ్య ఈ పాయింట్ నుంచి జెంటిల్ మసాజ్ చేసుకోవడం. నెక్స్ట్ ఐబ్రోస్ ఎడ్జ్ లో వచ్చి ప్రెషర్ చేయడం, తంబుతో కానీ తర్వాత ఇండెక్స్ ఫింగర్తో కానీ మనం ప్రెషర్ ఇవ్వడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా హెడ్ ఏక్ అనేది తగ్గుతుంది. హెడ్ ఏక్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్ ఏక్స్ ఉన్నాయి. ఫ్రంటల్ హెడ్ ఏక్ ఉంది, టెంపోరల్ హెడ్ ఏక్, పెరైటల్ హెడ్ ఏక్, ఓకే, నెక్స్ట్ ఆసిపిటల్ హెడ్ ఏక్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడ్ ఏక్స్ ఉన్నాయి. అన్ని హెడ్ ఏక్స్ కి ఇది
జనరల్ గా మీరు సెల్ఫ్ గా చేసుకునే పాయింట్స్ అన్నమాట. ఇవన్నీ చేసుకోండి. ఇవన్నీ చేసుకున్న తర్వాత తగ్గకపోతే మీరు మీ దగ్గర ఉన్న అకుప్రెషర్ ప్రాక్టీషనర్ దగ్గరికి మీరు వెళ్తే ఇమ్మీడియట్ గా తగ్గేదానికి చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ అనేసి ఉందన్నమాట. అది మీకు చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు హెడేక్ తగ్గించవచ్చు. ఓకేనా? నెక్స్ట్ నెక్ పాయింట్స్ పోదాం సార్. నెక్ కి మనం ఏం చేస్తామనేది చూద్దాం. ఓకే, నెక్ పాయింట్స్ లో మెయిన్ ఏమంటే GB20 పాయింట్. GB20 పాయింట్ అనేది ఈ బొమ్మలో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చెప్పాను కదా, ఇంతకుముందు అవతారం గురించి చెప్పాను కదా. ఓకే, ఈ పాయింట్స్ వచ్చి జెంటల్ ప్రెషర్ చేసుకోవచ్చు. మన సెల్ఫ్గా చేసుకున్నప్పుడు ఎలా చేయాలంటే మన తమ్ము తీసుకోండి, మన బటన్ వేలిని తమ్ని వచ్చి ఇలా, లేడీస్ అయితే జడ వేస్తుంటారు కదా, సిక్క అంటారు. ఇక్కడ ఇలా ప్రెషర్ చేయడం ద్వారా ఏమవుతుంది, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ప్రెషర్ ఇవ్వడం ద్వారా వెంటనే మనకి వచ్చి ఈ నెక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. హెడేక్ ఉన్నప్పుడు తగ్గుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ చెవి దగ్గర నుంచి మనం ఇలా 4 వేలు ఇలా పెట్టుకొని, ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ లో మనకి ఇక్కడ మధ్యలో ఇక్కడ బోన్ లాగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఎముక మీరు ఇలా 2 చేతులతో ఇలా టచ్ చేసి చూడండి, అందరూ ఫీల్ అవ్వండి. ఇక్కడ మధ్యలో ఒక 3 ఫింగర్స్ పెట్టుకొని మనం ప్రెషర్ చేసుకోవాలి. కుడివైపు అంటే కుడివైపుకి, ఎడం వైపు అంటే ఎడం వైపుకి. ఇలా ప్రెషర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క నెక్ లో ఉండే టెన్షన్, మజిల్స్ లో ఉండే టెన్షన్ అనేది వెంటనే తగ్గిపోతుందండి. అదే విధంగా నెక్ కి నేను ఎక్సర్సైజ్ అనేది ఒకటి చెప్పాను, అందరూ చేయమని చెప్పాను, చేశారా నాకు తెలియలేదు, ఇంకోసారి చేద్దామా? ఏంటంటే నెక్ మసాజ్. పెయిన్ వచ్చిందంటే ఎవరి దగ్గర ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళ నెక్ ని ఆయిల్ వేసి మర్దన చేస్తారా తగ్గుతుందని అందరూ ఫీల్ అవుతారు. కాదండి, మీరు చేసుకోవచ్చు, మీరు నెక్ ని తగ్గించుకోవచ్చు. ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ షోల్డర్ జాయింట్ ని మెయిన్ గా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ షోల్డర్ జాయింట్ లోనే మన స్ట్రెస్ అంతా అక్కడే ఉంటుంది. అందులో నెక్ పెయిన్ అనేది ఫ్రీక్వెంట్ గా ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి నెక్ పెయిన్ వస్తుంది. ఆ స్ట్రెస్ రిలాక్సేషన్ తర్వాత నెక్ పెయిన్ రిడ్యూస్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ చాలా ఎక్స్ట్రాడినరీగా యూజ్ అవుతుంది అనమాట. ఎలా అంటే షోల్డర్ ఫస్ట్ వచ్చి క్లాక్ వైజ్ రొటేషన్, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్, షగ్గింగ్ షోల్డర్స్ అలా చేయాలి. తర్వాత 2 చేతులు ఇలా పెట్టుకొని మెల్లగా మసాజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఇక్కడ నెక్కి పోయే బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది ఆటోమేటిక్గా మీ నెక్ పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్ట్రెస్ రెడ్యూసింగ్ పాయింట్స్. స్ట్రెస్ రెడ్యూసింగ్ పాయింట్స్ స్ట్రెస్ రెడ్యూసింగ్ పాయింట్స్ మనం ఇచ్చున్నాము సార్. ఒక్కసారి ఇది స్లైడ్ చూసుకుంటాను సార్. H7 పాయింట్ చెప్తున్నాను మీకు. ఫస్ట్ P6 చెప్పారు మేడం. P6 అండ్ H7 పాయింట్ మాత్రమే కదా చెప్పాను. ఓకే, P6 పాయింట్ అనేది మన ట్రావెల్ సిక్నెస్ ని తగ్గించడానికి, అదే విధంగా మనం ఏ వర్క్ చేసినా కానీ స్ట్రెస్ ఫీల్ అవుతుంటాం కదా, వాళ్ళకంతా ఇమీడియట్ రిలాక్సేషన్కి వచ్చి ఇక్కడ చూడండి, ఈ యొక్క బ్రిస్ట్ కి ఇక్కడ లైన్ ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఒక 3 ఫింగర్స్ పెట్టుకుంటే ఇక్కడ వచ్చే పాయింట్ P6 అనమాట. కొత్తగా వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది, థెరపిస్ట్లకి ఆల్రెడీ దే నో అబౌట్ P6. ఓకే, చూడండి ఇక్కడ P6 ఉంది కదా, బ్రిస్ట్ ఒక లైన్, అక్కడ నుంచి 3 ఫింగర్స్, ఈ పాయింట్ అనమాట P6 పాయింట్. ఓకేనా? నెక్స్ట్ H7 పాయింట్. ఇది ఏంటంటే షన్మెన్ అంటారు. ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అయ్యామనుకోండి, మన హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే ఇంక్రీజ్ అయినప్పుడు చాలా మనం డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతాం, యాంగ్జైటీ కానీ టెన్షన్ కానీ ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. స్ట్రెస్ అది మెయిన్ ఎక్కువగా వస్తుంటుంది. అలాంటి వాళ్ళకి వెంటనే కామ్ చేయాలి, మైండ్ కామ్ చేయాలంటే ఏంటి మ్యాజికల్ థింగ్ అంటే H7 పాయింట్. H7 పాయింట్ ఏంటంటే మన యొక్క చేతిని ఇలా పెట్టామనుకోండి, ఈ యొక్క చిన్ని వేటకి చిటికిన దగ్గర నుంచి అలా లైన్ తీసుకొని వస్తే ఈ యొక్క బ్రిస్ట్ దగ్గర చిటికి వేలు అలా తీసుకొచ్చినప్పుడు ఇక్కడ బ్రిస్ట్ క్రీసెస్ లో వచ్చి తగిలే పాయింట్ అనమాట H7 పాయింట్. దీన్ని ప్రెషర్ ఇవ్వడం ద్వారా మనకి వెంటనే మైండ్ కామ్ అవుతుందండి. కొంతమంది నిద్ర కూడా వస్తారండి. ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా క్లినిక్ లో H7 పాయింట్ నీడ్లింగ్ చేసినప్పుడు ఒక 20 మినిట్స్ కంటిన్యూస్ రెస్ట్ లో ఉన్నారు. ఎలా రెస్ట్కి వెళ్ళారంటే తను వచ్చి ఎప్పుడు IT ప్రొఫెషనల్, చాలా హెవీ ఒబిసిటీలో ఉన్నారు, రెస్ట్ లేదు. అండ్ H7 పాయింట్ D20 పాయింట్ వేస్తున్నాను, మంచి రెస్ట్ అనమాట. చాలా 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 రెస్ట్ అనేది దొరికింది తనకి. నెక్స్ట్
ఒక నిమిషం. నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాము. సార్ స్లైడ్స్ కనిపిస్తుందా మీకు? కనబడట్లేదు మేడం. కనబట్లేదా? ఒక్క నిమిషం సార్, బికాస్ ప్రాక్టికల్ సెషన్స్ అంతా ఇచ్చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మధ్యలో ఒక ఇంటరాక్టివ్ సెషన్ పెట్టుకుంటాం సార్. చేద్దామా సార్ అందరూ? ఓకే మేడం. ఓకే ఓకే. బాక్స్ బ్రీతింగ్ నేను చేసింది ఒకసారి చేద్దాం. డీప్ ఇన్హలేషన్, సిస్టమేటిక్ ఇన్హలేషన్ చేద్దాం. ఇన్హేల్ 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 ఇన్హేల్. అదే 4 సెకండ్స్ అలా నిలబెట్టాలన్నమాట, హోల్డ్ చేయాలి. తర్వాత మెల్లగా రిలాక్స్డ్గా వచ్చి ఎగ్జేల్ చేయాలి. తర్వాత నార్మల్ బ్రీదింగ్, ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ 4 టైమ్స్ చేయాలి. రిలాక్స్. ఇంకోసారి చేద్దాం. ఇన్హేల్ 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 ఇన్హేల్, అలా హోల్డ్, exhale, then inhale and exhale. Relax. Okay, next. మేడం ఆ సిస్టమ్ ఆఫ్ చేసేయండి మేడం, అది డిస్టర్బ్ చేస్తుంది. ఆ సిస్టమ్ ఓకే, సిస్టమ్ మీ మాట వింటలేదు ఇవాళ, మీరు దాని భోజనం పెట్టలేదు ఇవాళ. రైట్. ఓకే, నో ప్రాబ్లం. రైట్. నెక్స్ట్ మనం వచ్చి ముద్రాస్ వెళ్దాం సార్. ముద్రా థెరపీ. ముద్రా థెరపీలో హెడేక్ కి, తర్వాత వచ్చి నెక్ పెయిన్ కి, తర్వాత స్ట్రెస్ రిలీవింగ్ కి నార్మల్గా కామన్గా యూజ్ చేసే ముద్రాస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ముద్రా థెరపీ అనేది ఎక్స్ట్రాడినరీగా వచ్చి మనం చాలా వినుంటాం, చాలా మ్యాజికల్స్ అన్ని చేస్తుంది. 2018 నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కేస్కి నేను వచ్చి ముద్రాస్ అనేది ఇస్తాను అనమాట. ఈ ముద్రాస్ అనేది మన 5 ఎలిమెంట్స్, మన బాడీలో ఉండే 5 ఎలిమెంట్స్ బేస్ చేసుకొని ఇచ్చే ఎక్స్ట్రాడినరీ రెమెడీ అనమాట. ఇది మన 5 ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఏదైనా ఇంబ్యాలెన్స్ అయింటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈజీగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. మన చేతిలో ఉండే 5 ఫింగర్స్ అనమాట దీనికి కావాల్సిన ఇంపార్టెంట్ అయిన ఎక్విప్మెంట్స్, టూల్స్ ఏంటంటే మన చేతిలో ఉండే ఈ 5 ఫింగర్స్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన థంబ్ ఫింగర్ వచ్చి ఫైర్ ఎలిమెంట్ ని ఇండికేట్ చేస్తుంది. అదే విధంగా మన యొక్క ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, ఇది వచ్చి ఎయిర్ ఎలిమెంట్ ని ఇండికేట్ చేస్తుంది. అదే విధంగా ఈ యొక్క మిడిల్ ఫింగర్ ఉంది కదండి, ఇది వచ్చి స్పేస్, ఆకాశ తత్వం. నెక్స్ట్ ఏంటంటే పృథ్వీ తత్వం, మన యొక్క ఉంగరపుట్టు వేలు. తర్వాత చిటికిన వేలు ఏంటంటే నీరు తత్వాన్ని వచ్చి మన డినోట్ చేస్తుంది. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే మన చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ ఉందనుకోండి, మనకు కావాల్సిన ఛానల్ మనం పెట్టుకుంటాం ఇంట్లో. అదే విధంగానే మన బాడీలో ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేయాలంటే ముద్రా థెరపీలో మనకి చాలా ఎక్స్ట్రాడినరీగా హెల్ప్ఫుల్ గా ఉండేది ఏంటంటే ఈ యొక్క ముద్రాస్. దీంట్లో ఫస్ట్ నేను చెప్పబోయేది వచ్చి వాయు ముద్ర గురించి నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే మన బాడీలో బాడీ పెయిన్స్, వాద పెయిన్స్ అంటారు అనమాట. వాద పెయిన్స్ వచ్చి ఎక్కువ మందికి ఉంటుంది. అదేవిధంగా గ్యాస్ట్రైటిస్ ఒకరు అడుగున్నారు. ఈ గ్యాస్ట్రైటిస్ వాళ్ళకి ఏంటంటే ఈ వాయు ముద్ర చూడండి, ఈ యొక్క ఎయిర్ ఎలిమెంట్ ని ఇలా బెండ్ చేసి ఇలా థంబ్లో ప్రెస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మన బాడీలో ఉండే వాయు తత్వం నుంచి కంట్రోల్ చేస్తుంది. వాదవలి అంటారు అనమాట. వాద పెయిన్స్ ని రెడ్యూస్ చేస్తుంది. ఆర్థరైటిస్ కానీ లేకపోతే ఈవెన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ని ఎక్స్ట్రాడినరీగా వచ్చి ఇది వచ్చి రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అబాన వాయు ముద్ర. ఈవెన్ చాలా మందికి వచ్చి డైజెషన్ ప్రాబ్లం వల్లనే వచ్చి డైజెషన్ వల్ల ఏమవుతుందంటే గ్యాస్ అక్యుములేషన్ అనేది జరుగుతుంది. ఈ గ్యాస్ అక్యుములేషన్ వల్ల అక్కడక్కడ మస్కులర్ క్రాంప్స్, పెయిన్ అనేది వస్తుంది అనమాట. ఈ డైజెషన్ బాగుండడం కోసం వచ్చి అబాన వాయు ముద్ర అనేది ఒకటి ఉంది.
ఇదేంటంటే మన యొక్క మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ని ఇలా థంబ్తో ఇలా పట్టడం. ఇది కాన్స్టిపేషన్కి చాలా ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. డైజెషన్ని ఎన్హాన్స్ చేస్తుంది, పెయిన్ రిడ్యూసింగ్కి వచ్చి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఇది ఎలా చేయాలంటే జస్ట్ ఇది బోత్ హ్యాండ్స్ చేయాలన్నమాట, క్లోజ్ చేసుకొని. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చేయొచ్చు, టైం ఉంటే ఇప్పుడు చేద్దాం, లేకపోతే నెక్స్ట్ ముద్రాస్ పోవాలి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, అబాన ముద్ర. నెక్స్ట్, బాడీలో పిత్తం ఎక్సెస్ అయ్యి యాంగ్జైటీ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అటువంటి సిచ్యువేషన్లో అబాన వాయు ముద్ర అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా రిలీఫ్ అనేది దొరుకుతుంది. నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి, అబాన వాయు ముద్ర అనేది సివియర్ హార్ట్ కండిషన్ ఉండే వాళ్ళకి కాదండి. ఎవరైతే స్ట్రెస్కి లోన్ అవుతున్నారో, స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ ఉంటుంది, తర్వాత మెయిల్ ఓపెన్ చేయడానికి కష్టపడుతుంటారు, ఫోన్ లిఫ్ట్ చేయడానికి కష్టపడుతుంటారు కదా, ఏదైనా ఎక్కడి నుంచి హెచ్ఆర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, టెన్షన్ అయిపోతారు, యాంగ్జైటీ అయిపోతారు. అటువంటి సిచ్యువేషన్స్లో వచ్చి అబాన వాయు ముద్ర వచ్చి యాంగ్జైటీ లెవెల్స్ని, హార్ట్ రేట్, పాల్పిటేషన్ని ఇమ్మీడియట్గా తగ్గిస్తుందండి. ఇది ఎలా చేయాలంటే ఈ యొక్క చూపుడు వేలిని ఇలా పెట్టేయాలి, ఇది వాయుముద్ర. తర్వాత అబాన ముద్ర, ఇది రెండు ఫస్ట్ నేను చెప్పిన ఆ వాయుముద్రని అబాన ముద్రని రెండు కలిపి చేయడమే అబాన వాయుముద్ర అంటారు, హృదయ ముద్ర అని కూడా చెప్తారు అన్నమాట. దీన్ని ఇలా చేయడం ద్వారా మన బాడీలో మెయిన్గా బెనిఫిట్ అయ్యే ఒకే ఒక ఇంటర్నల్ ఆర్గాన్ ఏంటంటే హార్ట్. ఓకేనా? మన హార్ట్ హెల్తీగా ఉండాలంటే మనం డైలీ ఒక 10 minutes వచ్చి ఈ అబాన వాయుముద్ర వచ్చి ప్రాక్టీస్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాణముద్ర. మనం ఎప్పుడంటే చాలా మంది వచ్చి ఫెటీగ్ అవుతున్నారు, వర్క్ చేసేసి వచ్చిన వెంటనే చాలా టైర్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ టైర్డ్నెస్ని తగ్గించాలి అన్నప్పుడు మన బాడీలో ప్రాణశక్తి అనేది ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. ఆ ప్రాణశక్తి ఇంక్రీజ్ అవ్వడానికి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రాణముద్ర. ఓకేనా? మన యొక్క రింగ్ ఫింగర్ని తర్వాత ఉంగరపుటి వేలిని ఇలా టచ్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే మన బాడీలో ఉండే ప్రాణశక్తి అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇది డైలీ మార్నింగ్ చేయండి, చాలా ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ వస్తుంది. నైట్ టైంలో చేయకండి, మీ నిద్ర డిస్టర్బ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది. అందువల్ల మార్నింగ్ టైంలో చేయండి. చెప్పండి మేడం. ముద్ర పేరు చెప్పండి మేడం. ప్రాణముద్ర. ఓకే, ప్రాణముద్ర. ఓకేనా? మన బాడీ వీటికి డూస్ అండ్ డోంట్స్ ఉంటే కూడా అవి కూడా ఎక్స్ప్లెయిన్ అది చేయండి అది నేను చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఇది మార్నింగ్ టైంలో చెయ్యండి అని చెప్పాను. అదేవిధంగా ప్రీ రిక్విజిట్స్ చెప్పాను అనమాట, ఎప్పుడు చేయాలనే చెప్తున్నాను. ఎర్లీ మార్నింగ్ చేయండి. కొన్ని ముద్రాస్ వచ్చి మార్నింగ్ టైంలో చేయాలి, కొన్ని ముద్రాస్ వచ్చి ఎప్పుడైనా చేయొచ్చు ఉంది. మ్యాక్సిమం ముద్రాస్ వచ్చి మనకి మెడిసిన్ లాగా వర్క్ అవ్వాలంటే పర్ డేకి వచ్చి 45 minutes వచ్చి చేయాల్సి వస్తుంది. కానీ మనం వచ్చి అంత టైం మనకు దొరకదు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే చంక్ చేస్తాం. 15 minutes, 10 minutes అలా వచ్చి డిఫరెంట్ టైంలో మార్నింగ్ ఒక 10 minutes నేను చేశాను, ఈవినింగ్ చేస్తాను, నైట్ చేస్తాను అనేసి స్ప్లిట్ చేసి చేస్తామన్నమాట. ఎప్పుడు కానీ ముద్రాస్ చేస్తున్నప్పుడు సిట్టింగ్ పోస్చర్ వచ్చి బెస్ట్. అదేవిధంగా బ్రీతింగ్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అనేది డీప్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ అనేది ఉండాలన్నమాట. వెన్నుపూస నిటారుగా ఉండాలి, ఐస్ క్లోజ్ చేసి ఉండాలన్నమాట. మన పాటికి మనం ఏదో ఒక టీవీ సీరియల్ చూస్తూ కూర్చొని ముద్ర పెట్టుకొని కూర్చుంటే బెనిఫిట్స్ అనేది వచ్చేది. దీనికంటూ నియమనిస్తారు. దట్ మీన్స్ డైలీ ఎవ్రీ మార్నింగ్ ఒక 6 o'clock పర్టికులర్ ప్లేస్లో మనం కూర్చొని చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది ఒక డిసిప్లైన్గా మనం చేస్తున్నప్పుడు దాని యొక్క బెనిఫిట్స్ మనకి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తుందండి. వాయుముద్ర అంతా గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి వితిన్ వీక్ లోపల వచ్చి రిజల్ట్స్ వస్తుంది. నెక్స్ట్ పృథ్వీ ముద్ర అనేసి ఒకటి ఉంది అనమాట. పృథ్వీ ముద్ర వచ్చి చూడండి, మన యొక్క థమ్ అండ్ రింగ్ ఫింగర్ని మనం జాయిన్ చేశాను అనమాట. ఈ పృథ్వీ ముద్ర చాలా మంది లేడీస్ ఉన్నారనుకోండి, ఈ లేడీస్కి అంతా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మన బ్యూటీ పార్లర్స్ పోకుండానే ఫేస్ గ్లోగా ఉండాలి, మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవ్వాలి అని చాలా మందికి ఆశ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే ఈ పృథ్వీ ముద్ర ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క బ్లడ్ ఫ్లో, మీ బాడీలో బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఫేస్ గ్లోగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వేరే ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు చెప్పిన దాంట్లో? మేడం నిద్రకి ముద్ర చెప్పండి.
నిద్రకి. ఓకే. నిద్ర దేని వల్ల డిస్టర్బ్ అవుతుంది అనేది ఫస్ట్ కారణం తెలియాలి మనకొచ్చి. వాయుముద్ర వచ్చి మన యొక్క థాట్ ఫ్లో ఎక్కువగా ఉండి, మనం పడుకున్న వెంటనే నాకు అది చేయాలి, ఇది చేయాలి, చాలా ఆలోచనలు వస్తూనే ఉంది మేడం. అటువంటి సిట్యుయేషన్‌లో మనం వచ్చి వాయుముద్ర ప్రాక్టీస్ చేశారనుకోండి, వాయుముద్రతో పాటు మీరొచ్చి బ్రీతింగ్‌ని ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్ చేస్తూ లై డౌన్ పొజిషన్‌లో కూడా మీరు వచ్చి వాయుముద్ర చేయొచ్చు. చేశారనుకోండి డీప్ స్లీప్‌కి వెళ్తారు. అదే విధంగా మనకి థాట్స్ డిస్టర్బెన్సెస్ కాదు మేడం. వేరే ఏదైనా కాజెస్ ఉన్నాయి అంటే చిన్ముద్ర కూడా మనకు వచ్చి యూజ్ అవుతుంది. చిన్ముద్ర అంటే ఈ జ్ఞాన ముద్ర, చిన్ముద్ర అనేది ఇదే అనమాట. జస్ట్ థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ని టచ్ చేయడం అనమాట. దీని ద్వారా మన బాడీలో ఏమవుతుందంటే థాట్ ఫ్లో అనేది కంట్రోల్ అవుతుంది. వాయుముద్రలో వచ్చి బాగా తగ్గిస్తుంది అనమాట. చిన్ముద్ర, జ్ఞాన ముద్రలో వచ్చి కంట్రోల్ అవుతుంది, మేనేజ్ అవుతుంది అనమాట. ఎందువల్ల స్లీప్ డిస్టర్బెన్స్ అనేది చెప్తే ఇంకా క్లియర్గా నేను ముద్ర చెప్పగలుగుతాను మేడం. బికాస్ ఒక్కొక్క ముద్ర వచ్చి ఒక్కొక్క ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. మీ ఒంట్లో ఏ ఎలిమెంట్ డిస్టర్బ్ అవుతుంది అనేసి ఒకటి మేము నాడి బట్టి చూడొచ్చు, లేకపోతే మీ సిమ్టమ్ని బట్టి మేము అనలైజ్ చేసి మీకు చెప్తాం. ఓకే మేడం. అసలు నిద్ర అనేది నైట్ అవుట్ లో అసలు ఫుల్ కళ్ళు మూసుకున్నా కూడా రాదు. ఎప్పుడు తెల్లారుజాము నిద్ర వస్తుంది మేడం. అసలు కళ్ళు అసలు లాగుతూ ఉంటాయి ఎప్పుడు. కళ్ళు మంటలు ఉన్నాయా మేడం? మంట లేవు. నిన్న డ్రై ఐస్ అని చెప్పాను కదా మేడం, నేను అడిగాను కదా. అవును మేడం. మేడం మీకు డ్రై ఐస్ కానీ బర్నింగ్ సెన్సేషన్ ఉందంటే ఇక ఫైర్ ఎలిమెంట్, వుడ్ ఎలిమెంట్ అనేది ఉంటుంది మేడం. ఫైర్ అండ్ వుడ్ ఎలిమెంట్ అనేది ఉంటుంది మేడం. ఓకే. అంటే మీకు ఎలిమెంట్ అనాలిసిస్ చేయాలి. ఏంటంటే మీకు పిత్తం ఏదైనా ఉందా మేడం? బ్రష్ చేస్తున్నప్పుడు పిత్తం ఏదైనా వామిటింగ్ లాగా వస్తుందా? ఎప్పుడన్నా అంటే వాటర్ లేస్తూనే 1 లీటర్ వాటర్ తాగినప్పుడు, బ్రష్ చేసినప్పుడు అలా ఎప్పుడన్నా వస్తూ ఉంటుంది. మీరు టీ కాఫీలు ఎక్కువ తాగుతారా మేడం? ఓన్లీ ఈవినింగ్ టైం మాత్రం, మార్నింగ్ అసలు అలవాట్లేదు మేడం. మీరు ఒక 15 days వచ్చి టీ కాఫీలు తాగడం తగ్గించి వాటర్ ఇంటేక్ బాగా తీసుకోండి. 11 to 3 ప్రాపర్ స్లీప్ ఉండాలి. స్క్రీన్ టైం వచ్చి తగ్గించి చూడండి. స్క్రీన్ మీ సిస్టమ్ చేసే మీ వర్క్ ఏదైనా ఉందా మేడం? సిస్టమ్ వర్క్ ఏం లేదు మేడం, హౌస్ వైఫ్. అటైతే మీకు ఏదైనా టెన్షన్స్ ఉండొచ్చు చూడండి. కోపం రిలేటెడ్గా ఏదైనా అంటే బయట వాళ్ళ మీద కోపం చూపించుకుని లోపల పెట్టి అలా ప్రెస్ చేసినా కానీ వచ్చి పిత్తం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అయితే ఎక్కువ చిన్న వాటికి కూడా చిరాకు పడడం, కోపపడడం ఉంటుంది, కోపాలు ఉంటాయి అనమాట. అలాంటివి ఏదైనా ఉంటే కొంచెం రెడ్యూస్ చేసి చూడండి, డైవర్ట్ చేసి చూడండి, కొంచెం రిలాక్స్ అవ్వండి. మెయిన్ మీ స్లీప్ డిస్టర్బెన్స్ కారణం వచ్చి మీ మైండ్లో ఏదో పోతూ ఉంది. అది క్లియర్గా మీ మైండ్లో ఏదో ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించడం ద్వారా ఏమవుతుంది, 11 to 3 ప్రాపర్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అలా డిస్టర్బ్ అవుతున్నప్పుడు లివర్ మెరిడియన్ యొక్క ఎనర్జీ వీక్ అవుతుంది. దానివల్ల మీ యొక్క ఐ బర్నింగ్ సెన్సేషన్, డ్రై ఐస్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? వర్ణముద్ర వచ్చి చేయండి మేడం. మీ ఐలో వచ్చి డ్రైనెస్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇది వచ్చి ఫైర్ ఎలిమెంట్ అండ్ వాటర్ ఎలిమెంట్ అనమాట. ఇది రెండు బ్యాలెన్స్ చేసి మీ కళ్ళల్లో వచ్చి ఆ యొక్క డ్రైనెస్ అనేది తగ్గుతుంది. కళ్ళు నుంచి వాటర్ కారుతూ ఉంటుంది. కళ్ళు అంటే వాటర్ ఫామ్ అవుతుంది అని అన్నారు. దానికి ఏం చేయాలి మేడం? వాటర్ కారుతూ ఉంటుంది కళ్ళు నుంచి. మ్యామ్ మీ కళ్ళు వచ్చి సింపుల్గా చెప్తున్నాను చూడండి మేడం. మీ లివర్ మిమ్మల్ని వచ్చి చెప్తుంది, మన బాడీ మనతో మాట్లాడుతుంది అనమాట. మీ లివర్ మీకు ఏం చెప్తుందంటే నన్ను కొంచెం కేర్ తీసుకో అన్నట్టు చెప్తుంది. ఆకులు మంచిగా తినండి మేడం. మీ లివర్ని డీటాక్స్ చేయండి మేడం. లివర్ డీటాక్సింగ్ వచ్చి నెక్స్ట్ వీక్ క్లాసెస్లో నేను చెప్పబోతున్నాను అనమాట. లివర్ డీటాక్స్ చేయండి, మంచి స్లీప్ అనేది మెయింటైన్ చేయండి. స్లీప్ హైజీన్ 11 to 3 ఎటువంటి పరిస్థితుల్లో మీ స్లీప్ని సాక్రిఫైస్ చేయకండి. నైట్ టైంలో లేట్ నైట్స్ నిద్రపోవడం కానీ అలాంటివన్నీ చేయకండి. అదేవిధంగా కోపం ఏదైనా ఉంటే మాత్రం ఆ కోపం సంబంధించిన విషయాల్ని కొంచెం క్లారిఫై చేసుకోండి. ఒకటి మన్నించి వదిలేయండి. వాళ్ళ మీద వాళ్ళ అంతే, వాళ్ళు మారు అనేసి మీరు మారండి. అలాంటి ఎమోషనల్ మీరు చేంజెస్ తీసుకొచ్చారనుకోండి, ఖచ్చితంగా మీకు వచ్చి దీని నుంచి బయటపడతారు. విత్ ఇన్ 1 month మీరు చేయండి, వర్ణముద్ర చేయండి. ఈ ఎమోషనల్ చేంజెస్ తీసుకోరండమే ఖచ్చితంగా మీ కళ్ళలో నీళ్ళు రావడం తగ్గుతుంది అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ మీకు వచ్చి లివర్ డీటాక్స్ నుంచి క్లియర్గా నేను చెప్పబోతున్నాను. అది మీరు ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ మేడం ఇంకా సరే, ఇప్పుడు ఇంకా ఇవాళ డౌట్స్ లోకి వెళ్ళిపోదాం, మళ్ళీ రేపు వెళ్దాం కంటెంట్. సో ఇప్పుడు మీకు జనరల్ డౌట్స్ కానీ నెక్స్ట్ కొత్త వాళ్ళు కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. మేము ఎందుకంటే ఇంటరాక్టివ్ పెట్టిందంటే ఒకళ్ళు మీ డౌట్స్ ఏమి లేకుండా బయటకు వెళ్ళాలన్నమాట ఈ క్లాస్ అయిన తర్వాత, టాపిక్ రిలేటెడ్. సో మీకు
ఫస్ట్ టాపిక్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి వాళ్ళు జరిగిన క్లాసులో. సార్ నెక్స్ట్ ఇక్కడ డౌట్స్ అడుగున్నారు వాళ్ళకి. మేడం మేడం చెప్పండి మేడం. మేడం ఫ్రోజన్ షోల్డర్ కి నెక్ పెయిన్ ఇవి సరిపోతాయి మేడం? మేడం ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని పాయింట్స్ వచ్చి ఇక్కడ కానీ ఇక్కడ ఈ పాయింట్స్ కానీ ఇవి సరిపోతుంది. దాంతో పాటు మీరు వచ్చి మీ అకుపంచర్ స్పెషలిస్ట్ కానీ వర్మా స్పెషలిస్ట్ కానీ అక్కడ నియర్ బై ఉంటే మీరు పోయి ట్రీట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇవన్నీ చేయండి. ఈ షోల్డర్ ఎక్సర్సైజెస్ కానీ ఈ పాయింట్స్ అన్ని మీరు చేయండి. ఇనిషియల్ స్టేజ్ లో ఉంటే ఫ్రోజన్ షోల్డర్ మీకు ఖచ్చితంగా దీంట్లోనే రిలాక్సేషన్ దొరుకుతుంది. కొంచెం సివియర్ గా ఉంటే మాత్రం మీరు వచ్చి నియర్ బై ప్రాక్టీషనర్స్ దగ్గర పోయి కన్సల్ట్ అవ్వండి మేడం. ఇక్కడ ఇనిషియల్ మేడం ఇది చేయండి మేడం, ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ వస్తుంది. బ్యూటిఫుల్ గా విత్ ఇన్ మీరే క్లాస్ లో వచ్చి చెప్తారు మేడం నాకు ఈ పెయిన్ రిలీఫ్ అయిపోయింది అనేసి. మేడం వర్టిగో గురించి చెప్తారా? వర్టిగో గురించి చెప్తాను సార్. సార్ వర్టిగోకి ఎక్స్ట్రాడినరీగా మన యొక్క దీంట్లో వచ్చి తగ్గుతుంది అనమాట. అకుపంచర్ పాయింట్స్ లో ముద్ర కూడా ఉందన్నమాట. దీంట్లో మనకి దానికి ముందు ఇక్కడ మ్యామ్ ముద్ర టు ఇంక్రీజ్ ద లంగ్ పవర్ అడిగినారు సార్. మీకు వర్టిగో గురించి నేను చెప్తాను. లంగ్ పవర్ గురించి ముద్ర అడిగినారు సార్. మన ప్రాణశక్తిని ఇంక్రీజ్ చేసే ప్రాణ ముద్ర మనం చేయాలి. అదే విధంగా వాయు ముద్ర చేయడం ద్వారా మన లంగ్ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది సార్. షుగర్ కి ముద్ర చెప్పండి మేడం అని అడిగినారు. బీపీకి కూడా ముద్ర చెప్పండి మేడం అని అడిగారు. ఏంటంటే షుగర్కి ఏంటంటే అబాన వాయు ముద్ర చేయండి. అదే విధంగా బీపీకి ఏమంటే మియో ముద్ర చేయాలి. ఈ ముద్ర చేయడం ద్వారా మీకు వచ్చి ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ అవుతుంది. మియో ముద్రకు వచ్చి బీపీ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే వర్టిగోకి సార్ అడిగారు. వర్టిగో సార్ మీకు వచ్చి ఇక్కడ ఫస్ట్ థింగ్ ఎందువల్ల వర్టిగో వచ్చింది అనేది నేను అడుగుతున్నాను. మీకు ఎందువల్ల వర్టిగో ఇష్యూస్ ఉన్నాయి, మీకా మీ క్లయింట్స్ కా? క్లయింట్స్ మేడం. క్లయింట్ సార్ వాళ్ళకి మీరు ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉందా అంటే వినికిడి శక్తిలో ఏదైనా లోపం ఉందా అని చూడండి. లేదా వాళ్ళ హెచ్పి లెవెల్స్ ఏమైనా తగ్గిందా అని అడగండి. చెక్ చేశారా హెచ్పి లెవెల్స్? ఆమెకు అన్ని బాగున్నాయి మేడం, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ పరంగా కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి. దాని దిక్కెళ్ళి ఆమె ప్రెజర్ తీసుకుంటాం. నేను చెప్తాను చూడండి సార్. వర్టిగో కేసెస్ మన దగ్గర చాలా ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ వస్తుంది అనమాట. ఎలా ట్రీట్ చేస్తామంటే ఫస్ట్ వాళ్ళ యొక్క హెచ్పి లెవెల్స్ బాగుందా లేదని చూసుకుంటాం. అనిమిక్ కేసెస్ లో వర్టిగో వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఆక్యులర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏమంటే సర్వైకల్ వర్టిబ్రా, ఇది ఇక్కడ ఎముకల తేమానం అనమాట. అది ఎముకలు ఏజెస్ ప్రాసెస్ వల్ల వచ్చి ఏమవుతుందంటే ఎముక అరుగుతుంది అనమాట. దాని వల్ల వచ్చి ఆ యొక్క పెయిన్ అనేది ఉంటుంది. పెయిన్ తో పాటు సర్వైకల్ పెయిన్ ఉంటుంది, దాంతో పాటు వర్టిగో అనేది వస్తుంది. కొంతమందికి ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఆ ఒత్తిడికి వచ్చి వర్టిగో వస్తుంది అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి, స్ట్రెస్ రిలీవింగ్ అక్యుప్రెషర్ పాయింట్స్ మీరు చేయండి. దాంతో పాటు మీరు ఏం చేస్తారంటే ఇయర్ లో వచ్చి ఇయర్ అపెక్స్ పాయింట్ ఉందన్నమాట, ఆరిక్యులర్ లో. ఆ పాయింట్ ని మీరు ప్రెషర్ ఇవ్వడం ద్వారా మన వచ్చి వర్టిగో అనేది తగ్గుతుంది. వర్టిగోకి ప్రోటోకాల్ ఉంది సార్, ఫర్దర్ క్లాసెస్ మీకు నేను చెప్తాను. మేడం అది ఆమెకు స్ట్రెస్ తో పాటు ఏంటంటే మీరు చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ వెనకాల మెడ కొంచెం నరం ఉబ్బుతుంది కొద్దిగా. అవును సార్, అది చూడండి. అంటే ఫస్ట్ మనం దానికి కావాల్సిన ప్రెషర్ పాయింట్స్ మనం ఇవ్వాలి. అప్పుడు ప్రెషర్ పాయింట్స్ కానీ పంచర్ పాయింట్స్ కానీ మెల్లమెల్లగా క్యూర్ అవుతుంది సార్. మినిమం కొంతమందికి వచ్చి 5 to 6 సిట్టింగ్స్ అవుతుంది అనమాట. డిపెండింగ్ అపాన్ ఇండివిజువల్ సార్. మన క్యూర్ అయ్యేది అనేది వచ్చి డిపెండింగ్ అపాన్ దేర్ ఎనర్జీ లెవెల్. అందరికి ఒకేలాగా అవుతుందని మనం చెప్పలేం కదా. ముద్ర ఏదన్నా మేడం? ముద్రకు వచ్చి మనకి సరే ఇది చూడండి, ఈ యొక్క పృథ్వీ ముద్ర ఉంది కదా, ఇలా చేస్తాం కదా, దాన్ని కొంచెం ఇలా ప్రెస్ చేసి ఇలా పెట్టండి. ఓకేనా సూర్యం? ఓకే, ఇలా చేయండి. ఓకే. నెక్స్ట్ ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే ట్రీట్మెంట్ ఫర్ లోయర్ జా గమ్ పెయిన్స్. ఓకే, గమ్ పెయిన్ ఇక్కడ చూడండి. ఈ గమ్ పెయిన్ ఎలా వస్తుందంటే ఇక్కడ మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ మెరిడియన్ పాయింట్స్ ఉంది. ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఇక్కడ అంటే ఈ యొక్క పెదాలు ఉంది కదండి, పెదాల చివరన ప్రెషర్ ఇవ్వండి. అదేవిధంగా చెవికి పెదాలకి మధ్యన ఒక ప్లేస్ ఉంది అనమాట, అక్కడ ఒక పాయింట్ ఉంది, దాన్ని ప్రెషర్ ఇవ్వండి. నెక్స్ట్ కంటికి ముక్కుకి మధ్యలో ఒక లైన్ తీసుకుంటే మధ్యలో ఒక పాయింట్, కళ్ళు ఉందండి, ముక్కు ఉంది, మధ్యలో ఇలా లైన్ తీసుకుంటే స్ట్రైట్ లైన్ తీసుకుంటే మధ్యలో ఒక పాయింట్ వస్తుంది అనమాట. ఇక్కడ ప్రెషర్ పాయింట్. తర్వాత లిప్స్కి చివరిలో ఉండే ప్రెషర్ పాయింట్.
లిప్స్ కి చెవులకి మధ్య ఉండే ప్రెషర్ పాయింట్స్ మనం ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే గమ్ పెయిన్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు ముక్కుకి నోటికి మధ్యన ఉండే ఈ ప్లేస్ ఉందండి, ఈ ప్లేస్ మనం వచ్చి ప్రెషర్ అవ్వడం ద్వారా మనకి ఎక్స్ట్రాడినరీ రిలీఫ్ అనేది దొరుకుతుంది గమ్ పెయిన్. నీడ్లింగ్ చేసే వాళ్ళైతే థెరపిస్ట్ అడిగారా, నాకు సెల్ఫ్ ప్రాక్టీస్ తెలియదండి. సెల్ఫ్ ప్రాక్టీస్ అంటే ప్రెషర్ చేసుకోండి. వీళ్ళైతే ఒక ప్రెషర్ ప్రాక్టీషనర్స్ అయితే నీడ్లింగ్ కూడా సేఫ్టీగా చేయొచ్చు. నెక్స్ట్ గిడ్డినెస్, ట్రీట్మెంట్ ఫర్ గిడ్డినెస్ వెన్ లుకింగ్ డౌన్. ఇది రిలేటెడ్ టు వర్టిగో ఓన్లీ మ్యామ్. లత గారు మ్యామ్ వర్టిగో ఇష్యూవా లేకపోతే అనెమిక్గా ఉన్నారా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. ఉమా మేడం థ్యాంక్ యూ. వేరేనా డౌట్స్? లతా గారు మీరు చెప్పండి నాకు, ఈ గిడ్డినెస్ అనేది మీకు ఎప్పటి నుంచి ఉంది? దీంతో పాటు వేదన వర్టికో ప్రాబ్లం అండి మ్యామ్. సయాటికానా? వాట్? వర్టిగో ప్రాబ్లం. వర్టికో ప్రాబ్లం మ్యామ్. అదే నేను చెప్పాను కదా మేడం, వర్టిగోకి నేను ఎక్స్ట్రాడనరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సూర్యముద్ర గురించి అడుగుతున్నారు. సూర్యముద్ర వచ్చి మన బాడీలో ఉండే ఒబిసిటీని తగ్గించడానికి సూర్యముద్ర మనం యూజ్ చేస్తాము. దాంతోపాటు కొన్ని ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేయడానికి మనం సూర్యముద్ర యూజ్ చేస్తాము. ఓకే, టెయిల్ బోన్ పెయిన్ కి 6 months నుండి ఉంది. ఓకే, టెయిల్ బోన్ కి వచ్చి మనకి నీడ్లింగ్ చేస్తారు ప్రాక్టీషనర్స్. ఎక్స్ట్రాడినరీగా బెనిఫిట్స్ ఉంటుందండి. మీ నియర్ బై అక్యుప్రెషర్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్ళండి. టెయిల్ బోన్ అనేది, ఈ టెయిల్ బోన్ పెయిన్ అనేది మన అక్యుప్రెషర్ లో చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చి తగ్గుతుంది. ఎలా చేయాలంటే తుంటి ఎముక అంటారు అనమాట. నేను ఈ ప్రెషర్ పాయింట్స్ ఇస్తాను, కానీ మీరు అది మీరు సెల్ఫ్ చేసుకోగలుగుతారు నాకు తెలియదు. చూడండి, ఇక్కడ ఉండే ఈ యొక్క కాక్సీ బోన్, ఈ కాక్సీ బోన్ దగ్గర వచ్చి చివరన ఉంటుంది అనమాట. అక్కడ మన ప్రెషర్స్ అనేది ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఆ టెయిల్ బోన్ అనేది తగ్గుతుంది. మీరు హార్డ్ సర్ఫేసెస్ లో కూర్చోకండి. టెయిల్ బోన్ పెయిన్ ఉండే వాళ్ళు కింద వచ్చి ఒక కాటన్ పిల్లో మాదిరి వేసుకొని దాని మీద కూర్చోండి. టెయిల్ బోన్ అనేది తగ్గుతుంది. దానికి కొన్ని ఎక్స్ట్రాడినరీ ఎక్సర్సైజ్ ఉంది. ఫర్దర్ క్లాసెస్ వచ్చినప్పుడు నేను చెప్పిస్తాను, లేకపోతే వీలైతే గ్రూప్ లో నేను ఆ వీడియోని పెడతాను. ఎస్ మేడం. సో ఒక్కసారి మనకు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. సో ఆ గ్రూపులో, ఎందుకంటే పీడిఎఫ్లో అవి షేర్ చేస్తాం, అప్కమింగ్ ప్రోగ్రామ్స్ గురించి కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి ఆ గ్రూప్ లింక్ షేర్ చేస్తున్నాను, ఎవరైనా గ్రూప్లో లేకపోతే జాయిన్ అవ్వండి. ఒకసారి పేజ్ లో రావాలంటే అడుగుతున్నారు సార్. పృథ్వీ ముద్ర, సయాటిక్ పెయిన్. మేడం స్లో పర్లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళ డౌట్ క్లియర్ అయ్యే వరకు 11-12 అయినా ఉంటారు వాళ్ళు గ్యారంటీగా. వాళ్ళ డౌట్ క్లియర్ అయ్యే వరకు ఉంటారు. మనకి రెగ్యులర్గా వాళ్ళకి అప్డేట్స్ కూడా చేయాలి కాబట్టి ఒక్కసారి ఆ గ్రూప్ లింక్ ఉంది చూడండి, ఎవరు లేరో జాయిన్ అవ్వండి. సో అన్ని క్వశ్చన్లు ఒకే రోజు అడిగితే ఇంకా మళ్ళీ రేపు మనం కొత్త డిసీజ్లు పడతానే ఉంటే మళ్ళీ కొత్త క్రియేట్ చేస్తూనే ఉండాలి మనం. రైట్, నెక్స్ట్ ఒకసారి గ్రూప్ లింక్ చెక్ చేసుకోండి, ఎవరు లేరో వాళ్ళు ఒకసారి జాయిన్ అవ్వండి. దాని ఇంకో ఆప్షన్ కూడా ఉందని మన గ్రూప్లో మీకు మీరు కూడా యాడ్ చేయొచ్చు. ఆల్రెడీ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఈ క్లాసెస్ బాగున్నాయి, హెల్ప్ అవుతాయి 10 మందికి అనుకుంటే మీరు ఒక్కసారి వాళ్ళని కూడా యాడ్ చేయొచ్చు. ఎస్ మేడం, సారీ, కంటిన్యూ చేయండి మేడం. ఓకే, లో బ్యాక్ పెయిన్ సిన్స్ 6 years మ్యామ్. లో బ్యాక్ పెయిన్ అనేది ఎమోషనల్గా వచ్చే ప్రాబ్లం అండి. యాక్చువల్గా మీ వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, లేకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ మీకు లేదు అనే ఫీలింగ్ మీ లోపల వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి, లో బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, డ్యూ టు క్రికెట్ అనేది చెప్తున్నారు. ఓకే, మీరు క్రికెట్ ఆడుతున్నారు, దానికి తగిన మీరు వర్కౌట్స్ మీరు చేస్తున్నారా, స్ట్రెచెస్ మీరు చేస్తున్నారా అనేది చూడండి. లో బ్యాక్ పెయిన్కి సయాటిక్ నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను పాయింట్స్ అనేది. మేడం ప్లీజ్ డిస్క్ అబౌట్ ద డిస్క్ బల్జ్ అండ్ సయాటిక్. రేపు క్లాస్లో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను సార్. ముద్ర ఫర్ స్పాండ్లైసిస్, సర్వైకల్ స్పాండ్లైసిస్, లంబార్ స్పాండ్లైసిస్ అనేది చెప్పండి. సర్వైకల్ స్పాండ్లైసిస్ అంటే మాత్రం నేను నెక్ పెయిన్ చెప్పిన పాయింట్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా బెనిఫిట్ అవుతుంది, యూజ్ చేయండి. లంబార్కి ఏంటంటే మన ప్రెషర్ పాయింట్ చేతనే ఒకటి ఇస్తాను మేడం. మీకు వచ్చి UV64 పాయింట్ అనేది ఉంటుంది అనమాట. మనకు చూడండి, ఇప్పుడు 5 fingers ఉన్నాయి కదా, ఈ 5 fingers లో వచ్చి మిడిల్ ఫింగర్ ఉంది. మిడిల్ ఫింగర్ ఈ రింగ్ ఫింగర్ కి మధ్యన వచ్చి ఇక్కడ ఈ యొక్క గోరు చివరన ఇక్కడ ఒక చిన్న ఏమంటారు మెంతులు ఉంది కదా, మీ ఇంట్లో మెంతులు ఏదైనా ఉండిందనుకోండి, ఈ చివరన ఇలా పెట్టించండి. నేను చిన్న మెంతుల్ని ఒకే ఒక సీడ్ని పెట్టి ఇక్కడ ప్రెషర్ చేస్తున్నాను. ఇలా ప్రెషర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే లంబార్ పెయిన్ అనేది తగ్గుతుంది. ఇలా 10 seconds ప్రెషర్ ఇవ్వండి, ఖచ్చితంగా మీకు వచ్చి లో బ్యాక్ పెయిన్ తగ్గుతుంది.
దానికి ఎక్సర్సైజెస్ కొంచెం చేస్తే బాగుంటుంది. వాటి గురించి నేను రేపు ఇమేజెస్ పెడతాను. నెక్స్ట్ మైగ్రేన్కి ముద్ర మేడం. హెడేక్ పాయింట్స్, అక్యుప్రెషర్ పాయింట్స్ చేయండి మైగ్రేన్ ఉన్నప్పుడు. ఆల్రెడీ నేను చెప్పిన పాయింట్స్. ముద్ర ఏంటంటే మనకి వాయు ముద్ర చేయండి. నెక్స్ట్ ఓకే మేడం, థ్యాంక్ యూ. వేరేనా డౌట్స్ ఉన్నాయా మేడం? ఒక చిన్న అనౌన్స్మెంట్ చేద్దాం, టైం అయిపోయింది, యాక్చువల్లీ 2 minutes ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, సో ఫస్ట్ అయితే మన క్లాస్ ఎలాగుందో ఒకసారి మీరు టెక్స్ట్ చేయండి. కొంచెం పాపం మేడం స్లైడ్స్ ట్రై చేశారు కానీ రేపు సెట్ చేస్తారు. సో ఒక్కసారి ఇవాళ క్లాస్ ఎలాగుందో ఒక్కసారి మీరు టెక్స్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా గుడ్ అనో, ఎస్ అనో, బెటర్ అనో ఏదో ఒకటి. ఎస్ ఫ్రెండ్, థమ్స్అప్ కానీ కోకోకోలా కానీ ఏదైనా. అసలు థమ్స్అప్ అనకూడదు మనం హోలిస్టిక్లో, కానీ మనం అన్ని జ్యూసులు, ఆయుర్వేదిక్ జ్యూసులు ఇవే మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ పాయింట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి మీరు వచ్చి ఇది చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు వచ్చి మ్యాజికల్ చేంజెస్ అనేది దొరుకుతుంది అనమాట. దీన్ని లెర్న్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. దీంట్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయండి. ఇది వచ్చి నేను చెప్పింది చాలా పెరిఫరల్, చాలా బేసిక్ గా మీకు చెప్పినాను. దాని ఎందువల్ల ఇలా జరుగుతుంది, మ్యాజికల్ డిఫరెన్స్ ఎలా జరుగుతుంది అనేది మీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఫర్దర్ క్లాసెస్ నేను చెప్తాను. రేపు ఖచ్చితంగా పెయిన్ గురించి, లో బ్యాక్ పెయిన్ గురించి నేను చెప్తాను. సో నెక్స్ట్ ఏంటంటే రేపు కూడా మనకి క్లాస్ ఉంది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ వీక్లో మంచి సూపర్ క్లాస్ అనేది పెడుతున్నాం. సో జస్ట్ ఒక చిన్న ఐడియా కింద చెప్తున్నాను. బాడీ మేడం, అది ఫస్ట్ పాయింట్ చెప్పండి. ఫస్ట్ రోజు బాడీ డిటాక్సిఫికేషన్ కదా. సో బాడీ డిటాక్సిఫికేషన్ కోర్స్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఒక్కసారి మర్మ, అందరికీ ఇంపార్టెంట్ అయినా వర్మ కాదు, వర్మ లైవ్ క్లాస్ ఉంది హైదరాబాద్లో ఈ 25th, 26th. సో అది నెక్స్ట్ మేడం కూడా వస్తారు. సో వర్మం గురించి కొన్ని మనకి ఇంపార్టెంట్ అనేవి, పెయిన్ మేనేజ్మెంట్, మర్మం ఫర్ పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఒక కాన్సెప్ట్లో మళ్ళీ వస్తున్నాం. తర్వాత ఇంకా సూపర్ కాన్సెప్ట్ ఏంటంటే పల్స్ టంగ్ డయాగ్నోస్ కూడా మీకు నెక్స్ట్ వీక్లో కొంత జరుగుతుంది. సో ఈ 3 అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది కాకుండా ఆల్రెడీ సూపర్ థెరపిస్ట్, సూపర్ ప్రాక్టీషనర్లు, ఎక్స్పీరియన్స్డ్ ప్రాక్టీషనర్లో కూడా ఒక మంచి అద్భుతమైన కోర్స్ ఒకటి చేస్తున్నాం. అది కూడా నెక్స్ట్ వీక్లో ఉంటుంది. క్లినికల్ ఆక్యుపంక్చర్లో మనకి వచ్చే డౌట్లు, సందేహాలు అంటే అందరూ కూడా చేస్తారు. ఎక్కడొక్కడో చిన్న డౌట్ అనేది ఉంటుంది, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా. సో దానికి సంబంధించింది కూడా ఒక ఇంగ్లీష్, అదే ఇంగ్లీష్లో ఉంటుంది. మేడం మటుకు ఎక్స్క్లూజివ్ ఫర్ తెలుగు పీపుల్కి, తెలుగు వాళ్ళకి మేడం ఒక ముద్దు బిడ్డలాగా తెలుగు అన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తారు. సో నెక్స్ట్ వీక్ ఆ క్లాసెస్ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే, మీలో కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో మీకు తెలియని విద్య అది తెలిసి ఉంటుంది కానీ బయటకు రాలేము, ఇంకా చెప్పాలని ఒక సంకల్పం అనేది ఉంటుంది. కొంత సర్వీస్ చేయాలి, కొంత ఇన్కమ్ కూడా సంపాదించుకోవాలి, 2 అవసరం కాబట్టి. సో మీలో ఎవరైనా ఇలాగా నాలెడ్జ్ షేరింగ్ చేయడానికి కానీ మనం ముందుకు వెళ్ళడానికి, ఇలాగేంటంటే అన్నీ ఫ్రీ చేయలేమంటే కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని నామినల్ ఫీజు ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి అనమాట. 3 motives మనకు ఉంటాయి. అలాగే ఏంటంటే ఈ థెరపీది కూడా మెయిన్ సిస్టమ్ ఒకటే కాన్సెప్ట్ మీద ఉంటాం. ఒకటి ఏంటంటే లర్నింగ్, ఎర్నింగ్ అండ్ సర్వీస్ అనమాట. లర్న్ చేయండి, ఎర్న్ చేయండి, సర్వీస్ చేయండి. 3 ఆప్షన్స్ మన దాంట్లోనే, ప్లస్ హెల్త్ కాపాడుకోండి. సో ఇలాగ ఎవరైనా ఇంకా వేరే ఎవరైనా మా దగ్గర టాలెంట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఎక్స్పాండ్ చేద్దామంటే కంపల్సరీ వంశీ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ అందరూ కూడా టీం అనమాట. ఇది ఒకటే కాదు. సో అందరూ కూడా ముందుకు వెళ్ళడానికి ఒక మంచి అద్భుతమైన ప్లాట్ఫామ్ అనేది మళ్ళీ క్రియేట్ చేసాం. సో ఎవరైనా ఉన్నా కూడా ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవచ్చు. సో ఇంతమంది ముందులో అందరి సమక్షంలో చెప్తున్నాం. సో బసవరాజు గారు మా మిత్రులు, గ్రేట్ లెజెండ్, ఆయన యొక్క ఆన్లైన్ ఫస్ట్ క్లాస్ నా ద్వారానే కరోనా టైంలో స్టార్ట్ అయింది. ఈరోజు ఇంచుమించుగా మీకు అందరికి చాలామంది తెలుసు, వేల మంది ఇంచుమించుగా ఆయన కోర్సెస్కి నాకు తెలిసి ఒక 15,000 మంది ఎంతమంది నేర్చుకున్నారు ఆన్లైన్ ద్వారా. ఫస్ట్ ఆన్లైన్ మనతో స్టార్ట్ అయిందండి కరోనాలో. సో ఏంటంటే ఎక్కడ ఒక మంచి దానికి ఎక్కడ ఒక చిన్న స్టార్టప్ అనేది జరుగుతుంది, అది నా ద్వారా జరుగుతుంది. సో అది నాకు హ్యాపీ. సో అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండగా మేము సబ్జెక్ట్ షేర్ చేద్దాం. సో ఒకటే చెప్తున్నానండి, ఫ్రీ అనే ఉద్దేశం వదిలేయండి, మీకు డబ్బులు వస్తాయి. ఫ్రీ ఉంటాయి, పెయిడ్ ఉంటాయి, అన్నీ జరుగుతాయి. సో మన నాలెడ్జ్ అనేది షేర్ చేద్దాం, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ చేద్దాం, ఔషధ రహితాన్ని మనం ఎక్కువ శాతం ఎంకరేజ్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఈవినింగ్ సేమ్ 8:15కి క్లాస్ స్టార్ట్ అవుద్ది. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. మేడం నెంబర్ తీసుకోవచ్చా? అన్ని గ్రూప్ లో ఉంటాయి, అన్ని గ్రూప్ లో పెడతాం. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోండి సార్, తర్వాత నెంబర్లు అన్ని వస్తాయి, నో ప్రాబ్లం. అడ్రస్ ఇవ్వగలుగుతారా? మా రిలేటివ్స్ ఎవరికైనా చెప్పడానికి ఉంటుంది.
సో రేపు చెప్తారు మేడం. కన్సల్టెన్సీ పరంగా ఏమైనా ఉన్నా కూడా మేడం ఆన్లైన్ కన్సల్టెన్సీ మేడం మీరు సంప్రదించవచ్చు. సో ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అవుతుంది సార్, అంటే థెరపిస్టులు వదిలేండి, మిగతా చెప్తున్నాను. సో ఏంటంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి, కానీ ఎంతో కొంత అంటే కొంచెం సర్వీస్ మోటివ్లు ఇస్తే బెటర్. చాలా మంది ఏం చేస్తున్నారంటే అడుగుతున్నారు ట్రీట్మెంట్, అది ఎక్కడికి వచ్చి డబ్బులు అనేది ఆలోచిస్తున్నారు. మరి ఇంత టాలెంట్, ఇంత కష్టపడి, ఇప్పుడు ఒక డాక్టర్ కూడా అంత కష్టపడి అన్ని సంవత్సరాలు కష్టపడి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత తీసుకుంటారు, తప్పులేదు ఓ రకంగా. సో ఇంత మనం హోలిస్టిక్ ఆక్యుపంచర్లో ఉన్నా కూడా ఎమర్జెన్సీలో కంపల్సరీ డాక్టర్నే సంప్రదించాలి. ఎమర్జెన్సీ వెళ్ళే వరకు మనం కాపాడగలం. ఇప్పుడు మనం కత్తి కోసి పొట్ట కోసి అన్ని కోసేసి మనం చేయడం, కొంతవరకే చేయగలం. సో ఏంటంటే కన్సల్టెన్సీ మినిమం అమౌంట్ ఎంతో చేసుకుంటే అది కూడా మీకు హ్యాపీ, వాళ్ళకు కూడా ఆ వైద్యం అనేది పనిచేస్తుందండి. ఆ వైద్యం అనేది ఏంటంటే మనదంతా హీలింగ్ కదా, అంతా ఎనర్జీ బేస్డ్ కాబట్టి కొంత మనకు అది ఏముంటాయి అనేది అది చేసుకోవాలి. సో మీకు కన్సల్టెన్సీస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఎప్పుడు అప్డేట్లో ఉండండి. సో రేపు సేమ్ మీకు 8:15 క్లాస్ స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ వీక్ మటు కొంచెం టైం చేంజ్ అవుద్ది. మార్నింగ్ సెక్షన్లో మేడంది ఉంటుంది, ఈవినింగ్ సెక్షన్ ఇంగ్లీష్ క్లాసులకి వేరే అది చెప్పాను కదా క్లినికల్ ఆక్యుపంచర్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు బాగుంది, 10 మందికి ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా, ఈవెన్ థెరపిస్ట్ అయినా కూడా, నేను నార్మల్ పీపుల్ అయినా వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఒకటే సార్, థెరపిస్ట్లు అయినా కూడా ఏదో ఒక పాయింట్, ఇప్పుడు చాలా మంది ఎందుకు వస్తారంటే అంత బిజీ షెడ్యూల్లో కూడా ఏదో ఒక పాయింట్ మనకు యాడ్ అవుతే క్లినికల్ ప్రాక్టీస్లో యాడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రికార్డ్ పంపిస్తారా? అమ్మ రికార్డింగ్ ఉంటుంది, అమ్మా రికార్డింగ్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే వీలైనంత వరకు మేము రికార్డింగ్ స్లోగా తీసేద్దాం అనుకోవడం, ఎందుకంటే లైవ్ ఇంటరాక్టివ్ పోతుంది, రేపు చూద్దాంలే అన్నట్టు ఉంటుంది. మనకేంటంటే రిఫ్రెష్ చేసుకోవడానికి రికార్డింగ్ వాడదాం. సో క్లాస్ అయితే మనం కంపల్సరీ అటెండ్ అవుతే మాకు హ్యాపీ, మీకు హ్యాపీ. ఎందుకంటే మా టైం స్పెండ్ చేస్తున్నాం, మీరందరూ టైం స్పెండ్ చేసి అందరూ ముందు తీసుకెళ్తే మనం అందరూ కూడా ముందుకు వెళ్ళగలం. ఓకే, రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాం మేడం, బట్ క్లాస్ అయితే అటెండ్ అయిన వాళ్ళకే చేస్తాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ టు ఆల్. ఓకే, ఎస్, గుడ్ నైట్, థ్యాంక్ యూ టు ఆల్. Thank you so Smile much, madam. greetings. Okay. Good night. Right. Thank you.